Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క లెసన్ని తెలుగులో చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనం 10th క్లాస్లోని 5th యూనిట్, ఓకే, సో ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఇక్కడ మనకు 6 అని ఇచ్చున్నారు. యాక్చువల్గా ప్రెజెంట్ సిలబస్లో అయితే మనకు ఇది 5th యూనిట్గా ఇచ్చున్నారనమాట. సో 5th యూనిట్ని చూడబోతున్నాం అనమాట. సో 5th యూనిట్ ఈజ్ నథింగ్ బట్ బయోడైవర్సిటీ. ఓకే, సో మన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాణులు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో వాటిని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అండ్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ అసలు ఉందా లేదంటే గవర్నమెంటే ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళే ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలా. సో ఈ విధంగా అడవులన్నీ కొట్టేస్తున్నారు కదా, డిఫారెస్ట్రేషన్. సో ఆ విధంగా అడవులన్నీ కొట్టివేయడం వల్ల జరిగే నష్టం ఏంటి, సో అలా అడవులు కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది. సో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఆ యుద్ధాలకి కారణం ఏంటి అనేది మీకు తెలుసా? సో ఈ లెసన్లో మనకు చక్కగా చెప్పారు. సో ఇవన్నీ కూడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ మనకు ఈ లెసన్లో దొరకపోతున్నాయి. ఓకే, సో లెట్ us start this biodiversity. In that, reading A is environment. సో ఎన్విరాన్మెంట్ గురించి మనం రీడింగ్ ఏలో చూడబోతున్నాం. సో ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎంతగా పొల్యూట్ చేస్తున్నామో, చెత్తనంతా కూడా నదుల్లోకి, వ్యర్థాలన్నింటినీ కూడా నదుల్లోకి వదిలేస్తూ ఉంటాము, అవన్నీ పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. సో అడవుల్ని కొట్టేసి మనం అక్కడ ఇల్లులు నిర్మించుకోవడం కావచ్చు, ఇలా ఫ్యాక్టరీస్ నిర్మించడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఈ లెసన్లో మనం చూడబోయేది ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఓకే, ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూనే ఈ కంప్లీట్ లెసన్ అనమాట. నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత, నోబెల్ అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి, ఆమె చెప్పినటువంటి మాటలు. ఓకే, సో మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ లెసన్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి లెసన్ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్లస్ గ్రామర్ కూడా చాలా ఈజీ వేలో చెప్తాను, ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో మీకు క్లాస్ వైజ్గా వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేశాక పైన హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అని అంటే క్లాస్ వైజ్ అండ్ గ్రామర్ వైజ్గా మనకు గ్రామర్ టాపిక్ వైజ్గా మనకు వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అందరికీ షేర్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ దిస్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో ఫస్ట్ జస్ట్ ఒక లైన్ ఇచ్చున్నారు. సో అంటే ఏంటి ఈ లెసన్ మొత్తం దేని గురించి అనేది చూద్దాం. ఇంటర్వ్యూ విత్ వంగారి మాథాయ్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. సో కింద ఇచ్చిన లెసన్ అంతా కూడా ఒక ఇంటర్వ్యూ అనమాట. సో ఎవరు ఆ పర్సన్ ఇంటర్వ్యూ ఇచ్చింది అని అంటే వంగారి మాథాయ్. ఆమె పేరు వంగారి మాథాయ్. ఆమె ఒక గొప్ప ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఓకే, పర్యావరణము కార్యకర్త అనమాట. పర్యావరణాన్ని గురించి ఆల్వేస్ థింక్ చేసే వ్యక్తి, దాని గురించి పోరాడేటటువంటి వ్యక్తి అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఓకే, ఆమెకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. Wangari Maathai started the Green Belt movement and also fought for equal rights for women in Africa. సో వంగారి మాతాయ్ ఈమె ఏం చేశారంటే గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. అంటే పచ్చదనము లేదా పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎలా, ఈ విధంగా సో ఒక గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇట్ ఈస్ ఏ మూమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకే, మూమెంట్ ఫర్ టు సేవ్ ఆర్ we can say that ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం తను స్టార్ట్ చేసినటువంటి ఒక మూమెంట్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ గ్రీన్ బెల్ట్ మూమెంట్ స్టార్ట్ చేసింది అండ్ ఆల్సో ఫోర్ట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సమాన హక్కులు వచ్చే విధంగా ఆమె చాలా పోరాడిందనమాట. ఓకే, మహిళలకు కూడా
పురుషులతో సమానమైన హక్కులు ఉండాలి అన్న విధంగా ఈమె పోరాడింది. షీ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. ఆఫ్రికాలోని ఫస్ట్ మహిళ నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి మహిళ మన వంగారి మాతయ్య గారు. ఓకే, నెక్స్ట్ రీడ్ ద ఎక్సెప్ట్స్ ఫ్రమ్ హర్ ఇంటర్వ్యూ విత్ ఎన్హెచ్కే రేడియో జపాన్. సో ఎన్హెచ్కే రేడియోకి మన వంగారి మాతయ్య గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మనకి ఇక్కడ ఒక లెసన్లో ఇచ్చారనమాట. ఎక్సెప్ట్ మీన్స్ ఏ స్మాల్ పార్ట్. ఓకే, దానిలో నుంచి గ్రహించబడినది. సో ఆ ఇంటర్వ్యూలో ఎవరికి ఇచ్చిందంటే ఇంటర్వ్యూ ఎన్హెచ్కే రేడియోకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఎన్హెచ్కే ఫుల్ ఫామ్ ఈస్ నిపోన్ హోసో క్యోకై అనేటటువంటి ఒక రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూనే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సో షార్ట్ ఫామ్లో మనకి ఇక్కడ ఎన్హెచ్కే అని మెన్షన్ చేస్తుంటారు. సో లెట్ us స్టార్ట్ దట్. ఎన్హెచ్కే రేడియో. సో వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్ ఏమనంటే, హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో మీకు ఎన్విరాన్మెంట్ గురించి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఇంతగా ఎలా తెలుసుకున్నారు. ఓకే, సో అని క్వశ్చన్ అడిగితే దానికి మన వంగారి మాతయ్య గారు, from the time we started we were trying to respond to the basic needs of people in the rural areas. సో ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేసామంటే, ఒక రూరల్ ఏరియాస్లో అంటే డెవలప్మెంట్ లేనటువంటి ఒక ఏరియాలో వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏమి అవసరాలు ఉన్నాయి అవి తెలుసుకుందామనేసి ఒకసారి మేము వెళ్ళాం. సో అక్కడ వాళ్ళ అవసరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించామన్నమాట ఫస్ట్లో. సో అలా తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈమెకి చాలా షాకింగ్ న్యూస్లు తెలుసుంటాయి చూడండి. అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఫుడ్, ఫర్ ఎనర్జీ విచ్ ఈస్ మోస్ట్లీ ఫైర్వుడ్, ఫర్ బిల్డింగ్ మెటీరియల్, ఫర్ ఫోడర్ ఫర్ ద ఎనిమల్స్. సో అక్కడ వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏంటి అని వీళ్ళు తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి బేసిక్ నీడ్స్, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఓకే, తాగడానికి మంచినీళ్ళు కావాలి. అండ్ ఫర్ ఫుడ్, భోజనం ఆహారం కావాలి. అండ్ ఫర్ ఎనర్జీ, అంటే ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటంటే మోస్ట్లీ ఫైర్వుడ్. ఓకే, వంట చెరుకు అంటాం కదా, సో పొయ్యిలో పెట్టుకోవడానికి అది కావాలి. ఫర్ బిల్డింగ్ మెటీరియల్ అంటే ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆ మెటీరియల్. అప్పుడు అక్కడ ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళు వుడ్తోనే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు అక్కడ అప్పట్లో. సో ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోడర్ ఫర్ ద ఎనిమల్స్. ఫోడర్ అంటే మేత. ఓకే, ఎనిమల్స్ తినేటటువంటి ఆహారం. సో ఫుడ్ ఫర్ ఎనిమల్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి అని వాళ్ళు అడిగారు. దెన్ అండ్ ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ద ల్యాండ్. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, భూమి నుంచి వస్తాయి. సో వీ న్యూ దట్ వాట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ వర్ ఆస్కింగ్ ఫర్ హ్యాడ్ టు డూ విత్ ద ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట, ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించినవే. ఓకే, సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఉన్నవే వాళ్ళందరూ అడుగుతున్నారు అని వాళ్ళకి తెలిసొచ్చింది. దెన్ they did not have those things because the environment was degraded. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైంది, అవన్నీ ఎందుకు లేవు, సరిపోయినన్ని లేవా వాళ్ళకి అని అంటే ఎస్ లేవు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణం అనేది డిగ్రేడెడ్, చాలా అంతరించిపోతుంది. డిగ్రేడెడ్ మీన్స్ రెడ్యూస్డ్. ఓకే, సో క్షీణించిపోతుంది అనమాట, చాలా దెబ్బతింటుంది ఎన్విరాన్మెంట్ అని, పర్యావరణం అనేది. సో from the very beginning we understood that we have to rehabilitate the environment. సో అప్పుడు వాళ్ళు స్టార్టింగ్లోనే వాళ్ళకి ఏమర్థమైందనంటే, సో we have to rehabilitate means help back to normal life.
ఓకే, పూర్వపు సౌకర్యాలన్నీ కల్పించాలి. దేనికి? ఎన్విరాన్మెంట్కి. సో ఎన్విరాన్మెంటు ఇంతకు ముందు రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అలాంటి విధంగా మనం దానిని మళ్ళీ చేంజ్ చేయాలి, అలాంటి పొజిషన్కి తీసుకొని రావాలి అని వాళ్ళు అనుకున్నారనమాట. అంటే ఈ వాతావరణంకి, ఈ పర్యావరణానికి పూర్వపు వైభవాన్ని మనం తీసుకొని రావాలి అని డిసైడ్ అయ్యారు, వాళ్ళకి అర్థమైంది. సో ఇమ్మీడియట్గా ఇంకా ఏం చెప్తుందంటే, ద ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ద సోర్స్ ఆఫ్ ద వాటర్ అండ్ ద సోర్స్ ఆఫ్ రైన్. సో వెన్ యూ డిఫారెస్ట్ యూ కాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఏ చేంజ్ ఆఫ్ రైన్ఫాల్ ప్యాటర్న్స్ అండ్ దేర్ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. సో ఫారెస్టెడ్ మౌంటైన్స్ అంటే మనకు అడవిలో కొండలు కూడా ఉంటాయి కదా. సో ఈ అడవులతో నిండినటువంటి ఆ కొండలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్కి మెయిన్ సోర్సెస్ అనమాట. వాటి వల్లే మెయిన్ మనకు వాటర్ అనేది వస్తుంది. ఏ విధంగా అంటే దోస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రైన్. సో వాటి వల్ల రైన్ అనేది వర్షం అనేది మనకు పడుతుంది. అడవులు అనేది ఎక్కువ ఉంటే వర్షం అనేది మనకు బాగా పడుతుంది అనమాట. సో వెన్ యూ డిఫారెస్ట్ యూ కాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ వాటర్. సో ఎప్పుడైతే మనం డిఫారెస్టేషన్ చేస్తామో, ఎప్పుడైతే ఈ అడవులన్నీ కూడా అంతరించిపోతే, ఎప్పుడైతే మనం అడవులన్నీ కూడా కొట్టివేస్తామో అప్పుడు వర్షం కూడా తగ్గిపోతుంది. ఓకే, సో షార్టేజ్ ఆఫ్ డిఫారెస్ట్. ఓకే, సో వెన్ యూ డిఫారెస్ట్ యూ కాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ వాటర్. సో వర్షం అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు వాటర్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఏ చేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. అండ్ వర్షాకాలంలో కూడా మార్పు వస్తుందన్నమాట. సో కరెక్ట్గా మనకు జూన్ అప్పుడు మనకు మాన్సూన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఆల్మోస్ట్ మనకు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా, నవంబర్లో కూడా ఉంటుందన్నమాట. కానీ ఈ ప్యాటర్న్ అనేది అడవులు అనేది లేకపోతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు, ఎప్పుడు పడుతుందో తెలీదు. ఈ విధంగా పర్టికులర్ టైంలో రావాల్సిన వర్షం అనేది రాదు, వాటి ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అండ్ దేర్ ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. సో కాబట్టి దీనివల్ల మనకు ఆహారం కానీ నీళ్లు కానీ దొరకవు ప్రజలకి అని వంగారి మాతయ్య గారు చెప్తున్నారు. ఓకే, సో ఫారెస్ట్ అనేది కొట్టేస్తే మనకు ఎక్కడికి ఎఫెక్ట్ చూపిస్తుంది? మన యొక్క ఆహారం మరియు వాటర్, వాటి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. Therefore, in order for them to have good environment that can sustain their livelihoods, it is important to have a government that accounts to them, that protects them, that protects their interest, that is concerned about their lives. So therefore, kabatti in order for them to have good environment, so oka చక్కటి పర్యావరణం ఉండాలి అనంటే ఏం కావాలంటే దట్ కెన్ సస్టైన్ దేర్ లైవ్లీహుడ్స్. సస్టైన్ అంటే సో వాళ్ళ జీవితాలు, లైవ్లీహుడ్ అంటే జీవితాలు. సో వాళ్ళ జీవితాలకి ఏదైతే హెల్ప్ అవుతుందో, సస్టైన్ మీన్స్ హెల్ప్. ఓకే, సో వాళ్ళ జీవితాలకి ఏ వాతావరణం అయితే, ఏ పర్యావరణం అయితే హెల్ప్ అవుతుందో, ఓకే, వాళ్ళ జీవితాలను నిలబెట్టడానికి ఏ పర్యావరణం అయితే ఉపయోగపడుతుందో అలాంటి పర్యావరణాన్ని పొందాలి అనంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గవర్నమెంట్ దట్ అకౌంట్స్ టు దెమ్. సో ఇలాంటి అన్నీ కూడా చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది కావాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గవర్నమెంట్ దట్ అకౌంట్స్ దెమ్. సో వాటన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకునేటటువంటి, అకౌంట్స్ అంటే ఇక్కడ కన్సిడర్, సో వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకునేటటువంటి ఒక గవర్నమెంట్ అనేది కావాలి. అండ్ ప్రొటెక్ట్స్ దేమ్, వాటిని కాపాడేటటువంటి గవర్నమెంట్ ఒకటి కావాలి. దట్ ప్రొటెక్ట్స్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇష్టాలను పరిరక్షించేటటువంటి ఒక గవర్నమెంట్ కావాలి. అండ్ దట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ లైవ్స్, అండ్ వాళ్ళ యొక్క జీవితాల గురించి ఆలోచించేటటువంటి, ఓకే, కన్సర్న్ మీన్స్ వరీడ్, ఓకే, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించేటటువంటి ఒక గవర్నమెంట్ కావాలి. సో అలాంటి గవర్నమెంట్ ఉన్న రోజునే, అలాంటి పరిపాలన ఉన్న రోజునే వీళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో ఆ గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది లభిస్తుంది అని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. సో నెక్స్ట్ అగైన్ ఎన్హెచ్కే రేడియో వాళ్ళు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు.
హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్? సో పీస్, ప్రశాంతమైనటువంటి ఆ జీవితం అనేది ఈ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి ఆ ప్రశాంతతకు మధ్య రిలేషన్ ఏంటి, ఎలా వస్తుంది? సో ప్రశాంతత అనేది ఈ పర్యావరణంతో ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. దానికి వంగారి మాతయ్య గారు, many wars that are fought in the world are fought over natural resources. సో ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క యుద్ధం కూడా ఈ సహజ వనరుల కోసమే జరుగుతుంది. వాళ్ళు కొట్టుకునేది ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ కోసమే కొట్టుకుంటున్నారు. ఓకే, ఈ గాలి కోసమో, నీళ్ళ కోసమో, భూమి కోసమో, చెట్టు కోసమో, ఆహారం కోసమో, వీటి కోసమే ఈ యుద్ధాలన్నీ కూడా జరిగేది. ప్రజెంట్ మనకు చైనాతో యుద్ధం అంటున్నారు, దేనికోసం? భూమి కోసం. ఇక్కడ వరకు మేము ఆక్రమించుకుంటామని, వాళ్ళు లేదు ఇక్కడ వరకు మాది అని మనము. సో మన ఇద్దరి మధ్య యుద్ధం వచ్చేటటువంటి వాతావరణం అనేది నెలకొంది. సో ఎవ్రీ టైం ఒక యుద్ధం వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ అనేది ఆ న్యాచురల్ రిసోర్స్. ఓకే, ఆ సహజ వనరులే. Some wars are fought because the environment is so degraded that it is not able to support communities. Some wars are fought, కొన్ని యుద్ధాలు అవి ఎందుకు వస్తాయనంటే, సో some wars are fought because the environment is so degraded. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ పర్యావరణం అనేది అసలు చాలా రెడ్యూస్ అయిపోతుంది, చాలా అంతరించిపోతుంది, చాలా తగ్గిపోతుంది అనమాట ఆ పర్యావరణం అనేది. అంటే పర్యావరణం అంటే ఏమొస్తుంది? దాని కిందకి మన భూమి కావచ్చు, ఈ చెట్లు కావచ్చు, మనకు వచ్చే ఆహారం కావచ్చు, వాతావరణం కావచ్చు, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. అందుకోసం దట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్. సో ఈ ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళందరికీ కూడా సరిపోవడం లేదనమాట. ఓకే, అండ్ సో దే ఫైట్ ఓవర్ ద లిటిల్ దట్ ఈస్ లెఫ్ట్. సో మిగిలి ఉన్న ఆ కొద్ది దానికోసమే వీళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా ఆ యుద్ధాలు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. Others are fought because some people want to take a lot of resources to control them and to keep many other people out. సో ఇంకొంతమంది ఉంటారనమాట, వాళ్ళు దేనికోసం యుద్ధం చేస్తారు అని అంటే, వాళ్ళు దేనికోసం గొడవ పడతారు అని అంటే, సమ్ పీపుల్ వాంట్ టు టేక్ ఏ లాట్ ఆఫ్ ద రిసోర్సెస్, వాళ్ళ అవసరానికి మించినటువంటి సహజ వనరులు వాళ్ళ చేతుల్లో ఉండాలనుకుంటారు. అండ్ టు కంట్రోల్ దేమ్, వాటిని కంట్రోల్ చేయాలనుకుంటారు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని. అండ్ టు కీప్ మెనీ అదర్ పీపుల్ అవుట్, సో మిగిలిన వాళ్ళందరికీ కూడా అందకుండా దాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు మొత్తం శాసించాలి అనుకుంటారు. ఎస్, పెట్రోల్ అనేది సహజ వనరులు. ఓకే, ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది మనకు? అరబ్ ఎమిరేట్స్లో. ఓకే, సో దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఈ కంట్రీస్ అన్నీ కూడా పెట్రోల్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నవే. సో వాళ్ళ దగ్గర అవసరానికి మించినటువంటి పెట్రోల్ ఉందన్నమాట. అక్కడ లీటర్ కాస్ట్ 21 రూపీస్ ఉంటుంది ప్రెజెంట్ ఇప్పుడు. ఓకే, సో 21 రూపాయి అక్కడ. మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్ టు 90 రూపీస్, దగ్గర అంటే 90 రూపీస్ అవ్వబోతుంది అనమాట. సో ఒక లీటర్ అనేది. సో ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు దానిని అమ్ముకుంటారు. సో బై దట్ దే కెన్ కంట్రోల్ ద అదర్ పీపుల్, అదర్ కంట్రీస్. సో ఈ విధంగా ఒక దేశం మీద లేదా ఇతర ప్రజల మీద ఆధిపత్యం అనేది చలాయించడం కోసం వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఆ యుద్ధాలు చేసి ఆ న్యాచురల్ రిసోర్సెస్ అనేది వాళ్ళ సొంతం చేసుకుంటూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. ఇంకా చెప్తున్నారు చూడండి, వంగారి మాతయ్య గారు ఈ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారంటే, సో ఎంతగా ఆమె పరీక్షించుంటే ఇంత క్లియర్గా చెప్తారో ఒకసారి ఆలోచించండి. నౌ వెదర్ దిస్ హ్యాపెన్స్ అట్ ద నేషనల్ లెవెల్ ఆర్ అట్ ద రీజియన్ లెవెల్ or even at the global level, sooner or later there is discontent. సో ఇప్పుడు ఇది ఒక నేషనల్ లెవెల్, దేశాల మధ్య జరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఇది దేశాల మధ్య జరుగుతూ ఉండొచ్చు. అండ్
రీజనల్ లెవెల్ అంటే ఇక్కడ లోకల్గా జరుగుతూ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గొడవలు అనేవి జరుగుతూ ఉండొచ్చు. సూనర్ ఆర్ లేటర్ దెర్ ఈజ్ డిస్కంటెంట్ మీన్స్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. ఈ రోజు లేదా మరొక రోజు ఏదో ఒక రోజు అసంతృప్తి అనేది మొదలవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకు గనుక లేదు అని అంటే ఖచ్చితంగా కొద్ది రోజులు వెయిట్ చేస్తాం, ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తాం, ఏదో ఒక రోజు మనలో కూడా ఒక అసంతృప్తి అనేది నెలకొల్పుతుంది. సో ఆ అసంతృప్తి వల్ల, అండ్ వెన్ ద డిస్కంటెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ దేర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఏ క్వారల్, పోరాటం, యుద్ధం. సో ఎప్పుడైతే ఈ డిస్కంటెంట్, ఈ అసంతృప్తి అనేది ఎక్కువ అవుతుందో ఆ రోజే ఈ పోరాటం అనేది మొదలవుతుంది, ఈ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది, ఈ యుద్ధానికి దారి తీస్తుంది. ఓకే, సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. ఓకే, సో good management of the natural resources and equitable distribution of these resources అంటే గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ని, ఈ సహజ వనరులని బాగా అంటే కరెక్ట్ వేలో మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్, ఈక్విటబుల్ మీన్స్ ఇంపార్షియల్ అంటే పార్షియాలిటీ లేకుండా వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని కాకుండా ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్, సో అది ప్రశాంతత అనేది నెలకొల్పడానికి చాలా యూజ్ అవుతుంది, యుద్ధాలను ఆపడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్, ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దానిని గుడ్ మేనేజ్మెంట్ అంటే కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే, కరెక్ట్ వేలో మేనేజ్ చేసుకోవడం, ప్లస్ ఎవరికి పార్షియాలిటీ లేకుండా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అనేది చేయగలిగితే ఖచ్చితంగా మనం శాంతిని నెలకొల్పవచ్చు. At the same time, good management of the natural resources is not possible if you do not have democratic space, respect for human beings, respect for human rights, giving other people dignity. So అదే టైంలో at the same time good management of the natural resources is not possible if you do not have democratic స్పేస్. సో ప్రజాస్వామ్యం అనేది లేకుంటే, అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులకి రెస్పెక్ట్ గౌరవం అనేది లేకుంటే, అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకి గౌరవం అనేది లేకుంటే, అంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి, వాళ్ళ హక్కుని నువ్వు భంగం కలిగిస్తే, వాళ్ళ హక్కుకి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, అండ్ గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ, సో ఇతరుల యొక్క హుందాతనానికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, ఓకే అలాంటి టైంలోనే మనకు ఇప్పుడు ఏదైతే అనుకున్నాం ఈ వార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలా గనుక ఉంటే ఈ గుడ్ మేనేజ్మెంట్ అనేది అస్సలు పాసిబుల్ కాదు అని చెప్తుంది. సో వార్స్ అనేవి అంటే యుద్ధాలు అనేవి జరగకూడదు అంటే ఏమేం కావాలి? గుడ్ మేనేజ్మెంట్ అనేది కావాలి, పార్షియాలిటీ లేకుండా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. సో అలా జరగాలి అనంటే ఒక గుడ్ గవర్నమెంట్ అనేది ఉండాలి, అండ్ అలా జరగాలి అనంటే డెమోక్రటిక్ స్పేస్ అనేది ఉండాలి. డెమోక్రటిక్ స్పేస్ ప్రజాస్వామ్యం అనేది లేకపోతే గుడ్ మేనేజ్మెంట్ అనేది జరగదు. అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులకి రెస్పెక్ట్ గౌరవం అనేది లేకుంటే ఆ గుడ్ మేనేజ్మెంట్ అనేది జరగదు. అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళ యొక్క హక్కులకి మనం గౌరవం ఇవ్వకపోతే ఈ గుడ్ మేనేజ్మెంట్ అనేది జరగదు. అండ్ గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ, ఓకే గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ అంటే వాళ్ళకి గౌరవం అంటే ఇతరుల ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇతరులకి మనం సమానంగా రెస్పెక్ట్ అనేది ఇవ్వకుంటే ఈ గుడ్ మేనేజ్మెంట్ అనేది జరగదు అని చెప్తున్నారు. సో అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? పీస్ ప్రశాంతత అనేది ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా రిలేట్ అయింది అని అంటే ఈ విధంగా చెప్పారనమాట. అంటే
ఈ ప్రశాంతత అనేది ఆ యుద్ధాల వల్ల మనకు పోతుంది. ఆ యుద్ధాలు అనేవి ఈ రిసోర్సెస్ కోసమే జరుగుతాయి. ఆ రిసోర్సెస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పార్షియాలిటీ లేకుండా చూసుకుంటే ఆ యుద్ధాలు ఆగిపోయి ప్రశాంతత అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, దట్ ఈస్ వై ద 3 themes are related, like the African stool with 3 legs and the basin on which you sit. సో కాబట్టి ఒక 3 థీమ్స్, మెయిన్ 3 సిద్ధాంతాలు అనేవి చెప్తుందన్నమాట. ఆ 3 సిద్ధాంతాలను కనుక ఫాలో అయితే ఇవి అన్నీ కూడా మనం సాధించవచ్చు అని చెప్తున్నారు. సో ఆ 3 సిద్ధాంతాలను దేంతో కంపేర్ చేస్తుందంటే ఆఫ్రికన్ స్టూల్. సో మనకు స్టూల్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటే, సో ఇలా స్టూల్ ఉంటుంది, పైన 3 లెగ్స్ అనేవి ఉంటాయన్నమాట దానికి. ఓకే, సో ఆ స్టూల్ అండ్ పైన ఉన్నటువంటి ఆ బేస్, మీరు కూర్చునేటటువంటి ఆ బేసిన్ ఏదైతే ఉందో ఆ బేసిన్, సో దీన్ని దేంతో కంపేర్ చేస్తుందంటే ఈ 3 థీమ్స్తో కంపేర్ చేస్తుంది. ఏ విధంగానో చూద్దాం. ద 3 legs, 1 leg ఈజ్ పీస్. సో ఆ స్టూల్కి ఉన్నటువంటి 3 legsలో ఒక లెగ్ అనేది పీస్, శాంతి. ఓకే, అండ్ ద అదర్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్. అండ్ రెండవ లెగ్ అనేది ఆ కాలు, స్టూల్కి ఉన్నటువంటి రెండవ కాలు అనేది గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన. అండ్ ద థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. సో సస్టైనబుల్ అంటే ఏబుల్ టు మెయింటైన్, ఓకే, నిర్వహణ, స్థిరమైనటువంటి. ఓకే, సస్టైనబుల్ మీన్స్ స్థిరమైనటువంటి ఆ మేనేజ్మెంట్, ఆ నిర్వహణ ఏదైతే ఉందో అది. సో మనకు ఇప్పుడు ఆ స్టూల్ ఉంది కదా, దానికి 3 legs, ఒక లెగ్ వచ్చి పీస్, శాంతి, రెండో లెగ్ వచ్చి గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన, అండ్ థర్డ్ లెగ్ వచ్చి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. సో ఆ రిసోర్సెస్ని ఏ విధంగా నువ్వు పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తున్నావు అనేది. సో ఈ 3 అనేది ఆ స్టూల్ యొక్క 3 లెగ్స్గా కంపేర్ చేసుకుంటే, అండ్ బేసిన్ అనేది ఏంటంటే నువ్వు కూర్చునేది. వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs, నౌ యూ కెన్ పుట్ ద బేసిన్ విచ్ ఈస్ డెవలప్మెంట్. సో ఈ 3 legs అనేవి కరెక్ట్గా ఉంటే ఈ బేసిన్ అనేది దానిపై నిలబడుతుంది. సో ఇక్కడ బేసిన్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ అనమాట. సో ప్రశాంతత, మంచి పరిపాలన, అండ్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకునేటటువంటి మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండడం, ఈ 3 అనేది కరెక్ట్గా ఉన్న రోజే ఆ డెవలప్మెంట్ అనేది నిలబడుతుంది. అలా లేని రోజు యుద్ధం అనేది మొదలవుతుంది. మీరు ఎంత డెవలప్ చెందినా కూడా నష్టపోక తప్పదు. ఆ డెవలప్మెంట్ అనేది నిలబడదు. ఈ 3 ఒక కాలు లేకపోయినా ఆ స్టూల్ అనేది పడిపోతుంది. అదేవిధంగా ఈ 3 ఒక్క థీమ్, ఒక సిద్ధాంతం అనేది లేకపోయినా కూడా ఆ డెవలప్మెంట్ అనేది పడిపోతుంది, అది నిలబడదు అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ యూ ట్రై టు బ్యాలెన్స్ దట్ స్టూల్ వితౌట్ దోస్ 3, ఇట్ వోంట్ హ్యాపెన్. అది జరగదు, ఇంపాసిబుల్. ఆ స్టూల్ని ఆ లెగ్స్ లేకుండా, ఒక్క లెగ్ లేకపోయినా కానీ ఆ స్టూల్ నిలబడదు అని చెప్తున్నారు. సో వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్విటబులీ. సో మనం ఆ రిసోర్సెస్ని కరెక్ట్ వేలో సమానంగా పంచుకోవడం లేదు. We have allowed some people, especially those in power, to acquire a lot at the expense of the majority, and we have also engaged in conflict. So మనం ఈ న్యాచురల్ రిసోర్సెస్ని సరిగా కరెక్ట్గా పంచుకోవడం లేదు. ఓకే, అందరికీ సమానంగా ఇవ్వడం లేదు. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషలీ దోస్ ఇన్ పవర్, ఎవరైతే పవర్లో ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే డబ్బు కలిగి ఉన్నారో వాళ్ళు మెయిన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా యూస్ చేసుకుంటున్నారు. టు అక్వైర్ ఎ లాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ. ఎక్స్పెన్స్ మీన్స్ ఖర్చు, ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు ఈ న్యాచురల్ రిసోర్సెస్ మీద. ఎందుకు? టు అక్వైర్ ఎ లాట్, ఎక్కువగా సంపాదించుకోవడానికి. సో ఎక్కువగా సంపాదించుకోవడానికే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు న్యాచురల్ రిసోర్సెస్ మీద. ఎవరైతే పవర్లో ఉన్నారో, ఎవరైతే అధికారం లేదా డబ్బు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా యూస్ చేసుకుంటున్నారు. అలా చేసుకొని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. సో వాళ్ళ వల్ల మనం కూడా ఆ యొక్క యుద్ధాలలో, ఆ యొక్క
గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్తుంది వంగారి మాతయ్య గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారో చూద్దాం. ఎన్హెచ్కే రేడియో ఆస్కింగ్, వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ when you were young and how did you go about saving it? సో మీరు చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంటే చిన్న ఏజ్లో ఈ వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ వెన్ యు వర్ యంగ్, సో మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉన్నింది? ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉన్నింది అని అడుగుతున్నారనమాట. అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్, సో మీరు దానిని ఎలా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు, ఆ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడేవాళ్ళు అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ దానికి వంగారి మాతయ్య గారు ఏమని సమాధానం ఇస్తున్నారంటే, వెన్ ఐ వాస్ చైల్డ్ which is almost more than 50 years ago, the environment was very pristine. So నేను when I was child, so నేను నా చిన్న వయస్సులో which is almost more than 50 years ago, 50 సంవత్సరాల ముందు. ఓకే, సో అంటే ఇప్పుడు తనకి మోర్ దాన్ 50 years అనమాట. సో 50 సంవత్సరాల ముందు ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉన్నిందంటే వెరీ ప్రిస్టీన్ మీన్స్ ఫ్రెష్ అండ్ క్లియర్, న్యాచురల్, చాలా సహజంగా ఉండేదన్నమాట, సహజ సిద్ధమైనది. ఓకే, సో ఆ విధంగా ఉండేది ఎన్విరాన్మెంట్ అనేది. వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉండేది. అండ్ వెరీ గ్రీన్, అండ్ చాలా పచ్చదనంతో నిండి ఉండేది. వీ వర్ ఏ బ్రిటిష్ కాలనీ అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అట్ దట్ టైమ్ started to clear cut the indigenous forest in our forested mountains because they wanted to establish commercial plantation of exotic species of trees such as, సో ఇక్కడ వరకు చూస్తాం, తర్వాత నెక్స్ట్ లైన్స్ చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళంటే బ్రిటిష్ కాలనీలో ఉండేవాళ్ళు. ఓకే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క రూలింగ్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసేదంటే, బ్రిటిష్ గవర్నమెంట్ అట్ దట్ టైమ్ స్టార్టెడ్ టు క్లియర్ కట్ ద ఇండిజినస్ ఫారెస్ట్ మీన్స్ నేటివ్, లోకల్, స్వదేశీ. ఓకే, అంటే అక్కడ పెరిగేటటువంటి, ఆ దేశంలో ఎక్కువగా పెరిగేటటువంటి ఆ అడవుల్ని వాళ్ళు కట్ చేసేవాళ్ళు, అంటే కొట్టేసేవాళ్ళు అనమాట. ఓకే, స్టార్టెడ్ టు క్లియర్ కట్ ద ఇండిజినస్ ఫారెస్ట్ మీన్స్ స్వదేశీ అడవులు అనమాట. ఓకే, లోకల్గా పెరిగేటటువంటి అడవుల్ని వాళ్ళు కొట్టివేసేవాళ్ళు. ఇన్ అవర్ ఫారెస్టెడ్ మౌంటైన్స్, సో మాకున్నటువంటి ఫారెస్టెడ్ మౌంటైన్స్, ఈ అడవులతో నిండినటువంటి ఆ కొండలు ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను అన్నీ కూడా వాళ్ళు కొట్టేసేవాళ్ళు. బికాస్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ కమర్షియల్ ప్లాంటేషన్స్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీసీస్ మీన్స్ అన్యదేశ జాతులు. దట్ మీన్స్ వేరే దేశానికి చెందినటువంటి చెట్ల రకాలను, మనం ఏమని పిలుస్తామంటే ఎగ్జోటిక్ స్పీసీస్. సో వాటిల్ని యూస్ చేసి వీళ్ళు ఎందుకనంటే టు ఎస్టాబ్లిష్ కమర్షియల్ ప్లాంటేషన్స్ మీన్స్ వాణిజ్యపరమైనటువంటి, వ్యాపారానికి అనుగుణమైనటువంటి లేదా సంపాదించుకోదగినటువంటి, ఓకే, అలాంటి వాటిల్ని ప్లాంట్ చేసేవాళ్ళు. ఓకే, సో అవి ఏవంటే ఇతర దేశాలకు చెందినటువంటి చెట్లు అనమాట. సో వాటిల్ని తెచ్చి ఇక్కడ వ్యాపార నిమిత్తం నాటేవాళ్ళు. ఓకే, సో ఎగ్జాంపుల్గా వాళ్ళు చెప్తున్నారు ఎలాంటి చెట్లు అనంటే వాళ్ళు నాటేది such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. సో పైన్స్ మీన్స్ పైనాపిల్ ట్రీస్ ఉంటాయి కదా, సో అవి ఎక్కువగా ఎక్కడ పండుతాయంటే నార్థన్ హెమిస్ఫియర్లో పండుతాయి అన్నమాట. సో ఈ విధంగా నార్థన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధ భాగంలో ఉన్నటువంటి ఆ చెట్లను తీసుకొచ్చి ఎక్కువగా ఇక్కడ పండించడానికి ఇక్కడున్న చెట్లను నరికివేసేవాళ్ళు. అండ్ ద యూకలిప్టస్ మీన్స్ మనకు తెలుగులో తగిలం చెట్లు అంటారు. ఓకే, సో చాలా పొడవుగా పెరుగుతాయి అన్నమాట. సో ఆ యూకలిప్టస్
చెట్లు ఎక్కువగా ఆస్ట్రేలియాలో పెరిగేవి. సో ఆస్ట్రేలియా నుంచి ఈ చెట్లను అండ్ నార్త్ హెమిస్ఫియర్ నుంచి పైన్ ట్రీస్ను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ మౌంటైన్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆ చెట్లను నరికివేసి, అంటే ఇండిజినస్ ఫారెస్ట్ని నరికివేసి అండ్ అక్కడ ఎగ్జోటిక్ స్పీసీస్ అంటే ఈ దేశాల నుంచి తెచ్చినటువంటి ఆ చెట్లను పెంచేవాళ్ళు. These trees are very nice. They grow tall and they grow very fast, but as they grow they destroy all the local biological diversity. Yes, ఈ చెట్లు వాళ్ళు ఏవైతే తెచ్చి పెంచుతున్నారో అవి చాలా బాగుంటాయి. అండ్ దే గ్రో టాల్, అవి చాలా పొడవుగా కూడా పెరుగుతాయి. అండ్ దే గ్రో వెరీ ఫాస్ట్, అండ్ అవి చాలా ఫాస్ట్గా కూడా పెరుగుతాయి. బట్ కానీ యాజ్ దే గ్రో దే డెస్ట్రాయ్ ఆల్ ద లోకల్ బయోలాజికల్ డైవర్సిటీ. సో అవి పెరిగే కొద్దీ మా యొక్క బయోలాజికల్ డైవర్సిటీ అంటే మా యొక్క జీవన వైవిధ్యం ఏదైతే ఉందో దాని మీద చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో బయోలాజికల్ డైవర్సిటీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ నేల కావచ్చు, అక్కడున్న నేల మీద కావచ్చు, లేదా అక్కడున్న వాతావరణం మీద కావచ్చు, లేదంటే అక్కడున్న ఎనిమల్స్ మీద కావచ్చు, ఆ నీళ్ళ మీద కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. డెస్ట్రాయ్ అంటే కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే, సో వాటి వల్ల ఇవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు. All the flora and fauna disappeared. All the flora and fauna. Fauna means flora and fauna means flora means so we can say as a trees, చెట్లు. Okay, fauna means animals. So flora and fauna means చెట్లు మరియు ఎనిమల్స్, జంతువులు. ఓకే, ఇవన్నీ కూడా అంతరించిపోయే స్థాయికి వెళ్ళిపోతాయి వాటి వలన. సో although we were getting commercial timber for the growing timber industry, we also destroyed our local flora and fauna. సో ఇక్కడ మనకు ఇది ఎగ్జామ్లో గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. ఆల్దో కంబైన్ ద టూ సెంటెన్సెస్ బై యూజింగ్ ఆల్దో, దో, ఈవెన్ దో అని వస్తుంది కదా. సో అక్కడ వాళ్ళు అడగచ్చు, ఆల్దో వీ వర్ గెట్టింగ్ కమర్షియల్ టింబర్ ఫర్ ద గ్రోయింగ్ టింబర్ ఇండస్ట్రీ. మనకు పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ టింబర్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, కలప. ఓకే, టింబర్ మీన్స్ కలప. సో ఈ టింబర్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకి అవసరమైనటువంటి టింబర్ అనేది కమర్షియల్గా మనకు వస్తుంది ఈ చెట్ల నుంచి. అలా వస్తున్నప్పటికీ కూడా we also destroyed our local flora and fauna. సో ఈ ఎనిమల్స్, ట్రీస్ ఇవన్నిటినీ కూడా ఇక్కడ బ్రతికే చెట్లు కావచ్చు, ఇక్కడ బ్రతికేటటువంటి ఎనిమల్స్ కావచ్చు, అవన్నీ కూడా చనిపోతున్నాయి. సో మనకు దాంతో లాభం వస్తుంది కదా అని మనం అనుకుంటాం, కానీ ఆ లాభం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనం నష్టపోతున్నాము. ఓకే, సో ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ జరగాల్సిన దగ్గర జరగడం లేదు. ఉన్న చెట్లను నరికివేసి మనం నష్టపోతున్నాము అని చెప్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఫారెస్ట్ which were the water towers were no longer able to contain the water. సో దానికి ప్రతిఫలంగా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ అడవులు, వీళ్ళు నాటినటువంటి ఆ అడవులు ఏవైతే ఉన్నాయో, ఆ తగిలం చెట్లు కావచ్చు లేదా పైన్ ట్రీస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా వాటిని దేంతో కంపేర్ చేస్తుంటే వాటర్ టవర్స్గా చెప్తున్నాడు. ఓకే, విచ్ వర్ ద వాటర్ టవర్స్ వర్ నో లాంగర్ ఏబుల్ టు కంటైన్ ద వాటర్. సో మామూలుగా చెట్లు అంటే ఏంటి, వాటర్ టవర్స్గా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ ఫారెస్ట్, సో వన్స్ అగైన్ సీ హియర్, సో యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఫారెస్ట్ విచ్ వర్ ద వాటర్ టవర్స్. సో అడవులు అనేవి ఏ విధంగా యూజ్ అవ్వాలి మనకు, ఒక వాటర్ టవర్స్ లాగా, అంటే వాటర్ని పీల్చుకొని అవి అండర్ గ్రౌండ్కి పంపిస్తాయి, అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాయి అన్నమాట. ఓకే, సో అలా పీల్చినప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతూ ఉంటుంది. సో అలా యూజ్ అవ్వవలసినటువంటి వాటర్ అనేది ఈ ఫారెస్ట్ అన్ని కొట్టివేసి వీటిల్ని నాటడం వల్ల వర్ నో లాంగర్ ఏబుల్ టు కంటైన్ ద వాటర్. సో ఇప్పుడు నాటినటువంటి ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ కాలం ఆ వాటర్ని తమలో స్టోర్ చేసి పెట్టుకోలేవు, అంటే వాటర్ని అబ్జర్వ్ చేయలేవు, ఎక్కువ వాటర్ని ఎక్కువ పీల్చుకోలేవు అవి. సో
When the rains fell, the water ran downstream and ended up in the lakes and ocean instead of going down into the underground reservoir. సో మామూలుగా అయితే వాటర్ పడ్డప్పుడు రైన్స్ వర్షాలు అనేవి పడ్డప్పుడు ఆ వాటర్ని ఈ చెట్లన్నీ కూడా పీల్చుకొని భూమిలోకి పంపిస్తాయి అన్నమాట. సో ఆ భూమి కూడా సారవంతమైనటువంటి భూమి కూడా ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు కొద్దిగా లోపలికి పీల్చుకుంటుంది. కానీ వీళ్ళు నాటినటువంటి ఈ చెట్లు అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోలేవు ఎక్కువ. కాబట్టి ఆ పడ్డటువంటి వర్షం అనేది భూమిలోకి కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. ఓకే, సారం అంతా కోల్పోతుంది. కాబట్టి ఆ వాటర్ అనేది నేరుగా ఫ్లో అయ్యి ఎయిదర్ లేక్స్ ఆర్ ఎల్స్ ఓషన్లో కలిసిపోతుంది. ఓకే, సో ఈ విధంగా కలిసిపోవడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఇన్ టు ద అండర్ గ్రౌండ్ రిజర్వాయర్, సో భూమిలోకి వెళ్ళడంకి బదులుగా ఆ వాటర్ అనేది ఏ లేక్స్లోనో లేదంటే ఓషన్స్లోనో కలిసిపోతుంది. సో దట్ ఇట్ కుడ్ కమ్ బ్యాక్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్స్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే oceans instead of going down into the underground reservoir so that it could come back to us in the form of rivers. సో యాక్చువల్లీ ఆ వాటర్ అనేది మనకు డౌన్ అండర్గ్రౌండ్ అంటే భూమి లోపలికి వెళ్తే అప్పుడు మనకు ఆ వాటర్ అనేది ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనమాట. ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు బయటకు వచ్చి యూజ్ అవుతుంది. అలా కాకుండా ఈ వాటర్ అనేది డైరెక్ట్గా వెళ్ళి ఓషన్స్ సముద్రంలోనో లేక్స్లోనో కలిసిపోతుంది కదా. సో దానివల్ల మనకు వాటర్ అనేది చాలా కొరత ఏర్పడుతుందన్నమాట. ఓకే, సో లెట్ us see. One thing we noted is that not only did the rain patterns change, became less, but also the rivers started drying up. So one thing we noted is that not only but also, గ్రామర్లో మనకు యూజ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, సో నాట్ ఓన్లీ డిడ్ ద రైన్ ప్యాటర్న్స్ చేంజ్, వర్షాల యొక్క ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వడమే కాదు. ఓకే, వాటి యొక్క కాలాలు అనేవి చేంజ్ అవ్వడమే కాదు, బికేమ్ లెస్, వర్షాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి కూడా ఈ అడవులు కొట్టడం వల్ల. బట్ ఆల్సో ద రివర్స్ స్టార్టెడ్ డ్రైయింగ్ అప్. సో ఈ వర్షాల ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడము మరియు వర్షాలు తగ్గిపోవడమే కాదు, ఈ రివర్స్ అంటే ఈ నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండిపోతున్నాయి. వర్షాలే లేకపోతే నదులు ఎక్కడి నుంచి వస్తాయి, మనకు ఉండవు కదా. సో అందుకని నాట్ ఓన్లీ డిడ్ ద రైన్ ప్యాటర్న్స్ చేంజ్ బికేమ్ లెస్, సో వర్షాలు కాలం అనేది మారిపోవడమే కాదు, అవి తగ్గిపోవడమే కాదు, ఈ నదులు కూడా ఎండిపోతున్నాయి. we lost our local biological diversity. సో మాకు ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఈ బయోలాజికల్ డైవర్సిటీ అనేది కంప్లీట్గా మేము నష్టపోతున్నాము. ఆ ఎనిమల్స్ని నష్టపోతున్నాము, అండ్ ఆ చెట్లను నష్టపోతున్నాము, అండ్ వాటర్ని నష్టపోతున్నాము, అండ్ లాస్ట్కి ఈ నేలను కూడా నష్టపోతున్నాము. సో దట్స్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు అవర్ ఎన్విరాన్మెంట్. కాబట్టి సో దట్స్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు అవర్ ఎన్విరాన్మెంట్, అది మా ఎన్విరాన్మెంట్ మా పర్యావరణాన్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది, చాలా వరకు దెబ్బతీస్తుంది. ఏం దెబ్బతీస్తుందంటే ఇక్కడ వీళ్ళు నాటినటువంటి ఆ చెట్లు. ఓకే, సో మా చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అని ఎన్హెచ్కే వాళ్ళు అడిగినటువంటి ఆ క్వశ్చన్కి ఆమె చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు చిన్నప్పుడు ఉండేటప్పుడు చాలా బాగుండేది ఎన్విరాన్మెంట్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ చెట్లను నరికివేసి, లోకల్గా పెరిగే చెట్లను నరికివేసి బయట దేశాల్లో ఉన్నటువంటి చెట్లను వాళ్ళ వ్యాపార నిమిత్తం నాటారు. అవి కూడా చాలా బాగుంటాయి, చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అండ్ కానీ అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోలేవు. మామూలుగా ఉన్న ఫారెస్ట్లో ఏవైతే మనకు వాటర్ టవర్స్ లాగా యూజ్ అయ్యి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, ఆ విధంగా ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోలేవు. దాని ఫలితంగా ఎప్పుడైతే వర్షం అనేది పడుతుందో ఆ వర్షపు నీళ్ళు అనేవి భూమిలోకి పోవడానికి బదులుగా నేరుగా లేక్స్ ఆర్ ఓషన్లో వెళ్ళి కలిసిపోతున్నాయి. కాబట్టి భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి. సో ఇలా అవ్వడం వల్ల, ఇలా చెట్లను నరికివేయడం వల్ల రెయిన్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వడమే కాదు, అండ్ ఆ వర్షాలు తగ్గిపోవడమే కాదు, ఈ నదులు అనేవి కూడా ఎండిపోతున్నాయి అని ఆన్సర్ చేశారు మన వంగారి మాతయ్య గారు. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే, దట్ ఈస్ వై ఇన్ 1975 at the very first United Nations Conference for
women in Mexico, many of the women were saying, we need food, we need water, we need clean drinking water, we need food for the animals. సో 1975లో మెక్సికోలో జరిగినటువంటి ఒక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్స్, ఆడవాళ్ళ కోసం జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో ఆడవాళ్ళందరూ కూడా ఏం చెప్పారు అనంటే, మాకు ఫుడ్ అనేది కావాలి, ఆహారం కావాలి, అండ్ నీళ్లు కావాలి, అండ్ వీ నీడ్ ఏ క్లీన్ డ్రింకింగ్ వాటర్, తాగడానికి నీళ్లు కావాలి, అండ్ వీ నీడ్ ఫుడ్ ఫర్ అవర్ ఎనిమల్స్ మా జంతువులకు, మేము పెంచే పశువులకు మాకు మేత అనేది కావాలి. ఫోడర్ మీన్స్ ఫుడ్ ఆఫ్ అన్ ఎనిమల్స్, ఓకే, కావాలి అని ప్రతి ఒక్కరూ అదే అడిగారంట అక్కడ ఆ కాన్ఫరెన్స్లో. అండ్ ఐ వాజ్ వండరింగ్ వాట్ హ్యాస్ హ్యాపెన్, దీస్ ఆర్ థింగ్స్ దట్ వాజ్ దే 20 years ago when I was a child. సో అప్పుడు అది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యపోయాను. ఏమవుతుంది అసలు, వాట్ హ్యాస్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది? ఇవన్నీ కూడా నా చిన్నప్పుడు 20 సంవత్సరాల ముందు ఇవన్నీ కూడా చాలా సమృద్ధిగా లభించేవి కదా, చాలా బాగుండేవి కదా, చాలా ఎక్కువగా ఉండేవి కదా, మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇవి దొరకడం లేదు? The environment had changed, and that's when I started this campaign to restore the vegetation and to restore the land and to rehabilitate the forest. సో ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా మారిపోయింది, పర్యావరణం అనేది డిగ్రేడెడ్, ఓకే, చాలా రెడ్యూస్ అయిపోతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అలా అనుకున్న ఆ టైంలో, అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్, ఆ టైంలో నేను ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాను, ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను, ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకోసం అంటే టు రీస్టోర్ ద వెజిటేషన్, ఓకే, ఈ ఆహారాన్ని, ఈ వృక్ష సంపదని, వెజిటేషన్ మీన్స్ వృక్ష సంపద, ఓకే, చెట్లని. సో ఈ వెజిటేషన్ దాన్ని మళ్ళీ నేను పునరుద్ధరించడానికి, రీస్టోర్ అంటే మళ్ళీ పునరుద్ధరించడం అనమాట, ఓకే, ముందు ఏ విధంగా ఉన్నిందో ఆ విధంగా చేయడం అనమాట. సో పునరుద్ధరించడానికి నేను ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాను. నెక్స్ట్, అండ్ రీస్టోర్ ద ల్యాండ్, భూమి అంతకుముందు ఏ విధంగా ఉన్నిందో ఆ విధంగా మళ్ళీ చేయడం కోసం నేను ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ రీహాబిలిటేట్ ద ఫారెస్ట్, అండ్ అడవులని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడం కోసం నేను ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, సో రీహాబిలిటేట్ అండ్ రీస్టోర్, సో టు గెట్ బ్యాక్ ఇన్ టు ఎ నార్మల్ పొజిషన్, ఓకే, దానికోసం నేను ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాను అని ఆవిడ చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ షీ ఈజ్ ఆస్కింగ్, ఎన్హెచ్కే రేడియో వాళ్ళు అడుగుతున్నారు, వాట్ హ్యాపెండ్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద ఉమెన్? సో ఈ లేడీస్తో వర్క్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు, మీకు మొదలుపెట్టినప్పుడు మీకు ఏమైంది, ఎలా అనిపించింది, మీకు మీ ఫీలింగ్స్ ఏంటి అని అడిగారు. దెన్ వంగారి మాతయ్య గారు చెప్తున్నారు, వెల్ ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ టోల్డ్ దెమ్ let us plant trees, the women said they did not know how to plant trees. ఫస్ట్ టైం నేను ఈ మహిళలకు చెప్పినప్పుడు, ఈ ఆడవాళ్ళకు చెప్పినప్పుడు, మనం అందరం కలిసి చెట్లను నాటుతామని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మాకు చెట్లు ఎలా నాటాలో తెలియదు అని చెప్పారంట. So I asked the foresters to come and teach them, but they were very complicated, they are professionals. So here foresters means a person in charge of forest or very skilled in planting. So foresters ante evarante a person who is very skillful in planting, who is skilled in ప్లాంటింగ్. సో మొక్కలు నాటడంలో బాగా అనుభవజ్ఞులైన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళే ఈ ఫారెస్టర్స్ అనమాట. సో ఈ వీళ్ళందరికీ, ఈ ఆడవాళ్ళందరికీ మొక్కలు నాటడం అనేది తెలియదు. కాబట్టి నేను వెళ్ళి ఆ ఫారెస్టర్స్ యొక్క హెల్ప్ అడిగాను, మీరు వచ్చి వాళ్ళకి నేర్పించండి ఏ విధంగా మొక్కలు నాటాలో అని వాళ్ళని అడిగితే, బట్ దే వర్ వెరీ కాంప్లికేటెడ్, వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ అనమాట. ప్రమాదం ఏంటంటే దే వర్ ప్రొఫెషనల్స్, వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, నిష్ణాతులు అంటాం కదా, నిపుణులు. ఓకే, సో వాళ్ళు చాలా హైలీ టాలెంటెడ్ ఫెలోస్, చాలా బాగా తెలిసిన వాళ్ళు మొక్కలు నాటడం. సో వాళ్ళు చెప్పారనుకోండి ఏ విధంగా ఉంటుంది, మీరు
ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసనే ఉంది, ఈ లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రొఫెసర్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనంటే ఒక హై రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీకు అసలు ఏమీ తెలియనప్పుడు ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏమి అర్థం కాదు కదా. సో మీకు అర్థమయ్యే రేంజ్లో చెప్పాలి. అలా కాకుండా ఒక హై లెవెల్లో చెప్పాము అనంటే అది మీకు అర్థం కాదు. ఇక్కడ హైలీ ప్రొఫెషనల్ అయినటువంటి ఈ ఫారెస్టర్స్ వచ్చి వాళ్ళకి చెప్పడం వల్ల కూడా సేమ్ అలాగే జరిగింది. అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఓకే, అక్కడ. సో దెన్ ఇట్ బికేమ్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఆర్డినరీ ఇల్లిటరేట్ ఉమెన్. సో ఐ టోల్డ్ ద ఉమెన్. సో ఇట్ బికేమ్ వెరీ కాంప్లికేటెడ్. సో ఈ ఆర్డినరీ అంటే సాధారణమైనటువంటి ఇల్లిటరేట్ ఉమెన్, చదువు లేనటువంటి ఆ మహిళలకి, ఆడవాళ్ళకి ఇది చాలా కాంప్లికేట్ అయిందనమాట. అంటే చాలా కష్టం అనిపించింది వాళ్ళకి అర్థం కాలేదు. సో అప్పుడు నేను ఆ ఉమెన్స్ అందరికీ కూడా ఇలా చెప్పాను, ఏమనంటే వీ షల్ యూజ్ అవర్ కామన్ సెన్స్. సో వీ షల్ యూజ్ అవర్ కామన్ సెన్స్. సో మనకున్నటువంటి ఆ మినిమం జ్ఞానం ఏదైతే ఉందో దానిని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఆ కామన్ సెన్స్ని యూజ్ చేసి అండ్ జస్ట్ డూ వాట్ వీ డూ విత్ అదర్ సీడ్స్. సో మామూలుగా అదర్ సీడ్స్ ఇంకా వేరే విత్తనాలు ఉంటాయి కదా, వాటితో ఏ విధంగా అయితే మీరు మొక్కలు నాటి పెంచుతారో అదే ప్రాసెస్ ఇక్కడ మనం చేస్తాము అని నేను ఆడవాళ్ళందరికీ కూడా చెప్పాను. దెన్ ఉమెన్ వర్క్ ఆన్ ద ఫార్మ్స్. సో మహిళలు వీళ్ళందరూ కూడా ఫార్మ్స్, పొలాల్లో వర్క్ చేసే వాళ్ళే. దే ఆర్ ద వన్స్ హూ ప్లాంట్. సో వాళ్ళు పొలాల్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ పొలాల్లో ఆ మొక్కలు అనేవి నాటేవాళ్ళు, తెలిసిన వాళ్ళే. దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్. సో ఆ పొలం దున్నడం కూడా వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఓకే, ఆ పొలాన్ని పండించడము, ఆ పొలాన్ని దున్నడము, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కల్టివేట్ మీన్స్ పండించడము లేదా దున్నడం అనమాట. ఓకే, తెలుసు వాళ్ళకి. దే ఆర్ ద వన్స్ హూ ప్రొడ్యూస్ ఫుడ్. సో వాళ్ళు ఆహారాన్ని కూడా మనకు అందించేవాళ్ళు, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో ఐ టోల్డ్ దెమ్ దట్ సీడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ లైక్ ఎనీ అదర్ సీడ్స్. కాబట్టి అప్పుడు వాళ్ళకి నేనేం చెప్పానంటే ఏ చెట్టు విత్తనమైనా కూడా ఒకే విధంగానే మనం నాటాలి. ఓకే, సో ఒక చెట్టు విత్తనాన్ని ఈ విధంగా నాటాలి, ఇంకొక చెట్టు విత్తనాన్ని ఇలా కాదేమో, ఇంకేరే విధంగా నాటాలేమో అని అనుకుంటారేమో. కాదు, ఏ చెట్టును నువ్వు నాటాలనుకున్నా కూడా ఆ చెట్టు విత్తనాన్ని అన్ని చెట్లు కూడా ఒకే విధంగానే నాటాలి. కాబట్టి మీరు పొలాలు దున్నారు, పొలాల్లో మొక్కలు నాటారు, అండ్ ఆ పొలం నుంచి ఆహారాన్ని అందించారు, అండ్ అన్నీ తెలిసిన మీరు ఈ విత్తనాలు నాటడం తెలియదంటే నేను ఒప్పుకోను. అవి ఎలా చేశారో అదే విధంగానే ఇది కూడా చేస్తాం మనము అని వాళ్ళని మోటివేట్ చేశాను. సో ఇఫ్ దే వర్ టు ట్రీట్ దీస్ ట్రీ సీడ్స్ ద సేమ్ వే దే ట్రీట్ అదర్ సీడ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ దేర్ ఈస్ నో డిఫరెన్స్. సో వాళ్ళు ఎప్పుడైతే ఇఫ్ దే వర్ టు ట్రీట్ దీస్ ట్రీ సీడ్స్, ఈ మొక్కల యొక్క చెట్లను వాళ్ళు పంట పొలాల్లో నాటినటువంటి చెట్ల యొక్క విత్తనాలతో కంపేర్ చేస్తే సేమ్ అలాగే ఫీల్ అయితే రెండు ఒకటే అని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ద సేమ్ వే దే ట్రీట్ అదర్ ట్రీస్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, ఆహారానికి అంటే ఆహారం పంటలు ఉంటాయి కదా, ఆహారపు పంటలు, వాటిల్ని ప్రొడ్యూస్ చేయడానికి నాటినటువంటి ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఈ ట్రీస్ విత్తనాలు కూడా నాటాలి అని వీళ్ళు తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంక దానికి దీనికి ఏ డిఫరెన్స్ అనేది ఉండదు, ఏ తేడా అనేది ఉండదు అని చెప్పారు. సో అలా చేసిన తర్వాత సక్సెస్ అయ్యారా లేదా అనేది చూద్దాం. I told them to look for old broken pots even and put seeds there. సో మీరు పాత పగిలిపోయినటువంటి పాట్స్, కుండలు ఉంటాయి కదా, వాటినైనా తీసుకోండి, ఏం పర్లేదు, వాటినైనా తీసుకోండి. అండ్ పుట్ సీడ్స్ దేర్, అండ్ వాటిల్లో ఈ సీడ్స్ విత్తనాలని పెట్టండి. ఓకే, ఈ విత్తనాలని నాటండి అని చెప్పింది. దే విల్ జెర్మినేట్ అండ్ దే విల్ నో. These are the seedlings from the seeds they planted, and we gave them
plastic bags to be able to put those seedlings and to nurture them, and when they were about half a meter long, then they could go and transplant them on their farms. సో ఇక్కడ మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు కదా, సో వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం ఇక్కడ బంగారి మాతయ్య గారు ఎలాంటి ప్లాన్ వేశారంటే, పగిలిపోయినటువంటి ఆ కుండల్ని తీసుకోండి, దాంట్లో ఈ సీడ్స్ అనేవి నాటండి. సో దెన్ ఇమీడియట్లీ వాట్ హ్యాపెన్, దే విల్ జర్మినేట్. ఓకే, జర్మినేట్ మీన్స్ మొలకెత్తడం అనమాట. అప్పుడు ఆ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి అండ్ దే విల్ నో దీస్ ఆర్ ద సీడ్లింగ్స్ ఫ్రమ్ ద సీడ్స్ దే ప్లాంటెడ్. అప్పుడు వాళ్ళకే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఆ మొలకలు వచ్చిన తర్వాత, ఎస్ ఇవే ఈ విత్తనాలే మేము నాటినటువంటి విత్తనాలు, ఈ విత్తనాల నుంచే ఈ మొలకలు అనేవి వచ్చాయి. సీడ్లింగ్స్ మీన్స్ మొలకలు. ఓకే, సో దే విల్ నో దీస్ ఆర్ ద సీడ్లింగ్స్, మేము నాటినటువంటి మొలకలే ఇవి అని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు సీడ్లింగ్స్ మీన్స్ మొలకలు. ఓకే, సో అలా తెలుసుకున్న తర్వాత అండ్ వీ గేవ్ దెమ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ టు బీ ఏబుల్ టు పుట్ దోస్ సీడ్లింగ్స్. ఆ తర్వాత ఏం చేసిందంటే, మేము ఒక ప్లాస్టిక్ కవర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చామన్నమాట, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చాము. సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఈ మొలకలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు పెట్టుకోమని చెప్పి వాళ్ళకి ఇచ్చాము. అండ్ టు నర్చర్ దెమ్. సో నర్చర్ మీన్స్ పెంపకం అన్నమాట. ఓకే, టేక్ కేర్ ఆఫ్, బ్రింగ్ అప్. సో ఈ విధంగా మీరు చెప్పొచ్చు. సో నర్చర్ మీన్స్ బ్రింగ్ అప్ అంటే పెంపకం. సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టిన తర్వాత వాటిని మీరు పెంచండి. ఓకే, సో అలా పెంచిన తర్వాత అండ్ వెన్ దే వర్ అబౌట్ హాఫ్ ఏ మీటర్ లాంగ్, దెన్ దే కుడ్ గో అండ్ ట్రాన్స్ప్లాంట్ దెమ్ ఆన్ దేర్ ఫార్మ్స్. సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో వాటిని నర్చర్ అంటే పెంచండి, పెంపకం చేయండి. ఓకే, బ్రింగ్ అప్. ఓకే, అలా చేసిన తర్వాత అవి హాఫ్ ఏ మీటర్ అంటే కొద్దిగా ఒక హాఫ్ మీటర్ ఎత్తు పెరిగిన తరువాత ఆ మొక్కల్ని తీసుకొని వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ దెమ్ ఆన్ దేర్ ఫార్మ్స్. సో వీటిని అలాగే తీసి మీ యొక్క ఫామ్ అంటే మీ పొలాల్లో నాటండి అని చెప్పారు. ఓకే, సో ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేయండి అంటే ఇక్కడ దీంట్లో వచ్చినవే తీసి అక్కడ నాటండి అని చెప్పారు అనమాట. In the beginning it was difficult, but they soon gained confidence and they became very competent foresters. So ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్, చాలా కష్టం అనిపించింది వాళ్ళకి. నాకు కూడా వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా కొద్దిగా కష్టం అనిపించింది. బట్ దే సూన్ గెయిన్ కాన్ఫిడెన్స్. సో అతి త్వరలోనే అంటే చాలా కొద్ది కాలంలోనే వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది, ఆ నమ్మకం అనేది వచ్చింది, వాళ్ళకు విశ్వాసం అనేది వచ్చింది, ఆత్మస్థైర్యం అనేది వచ్చింది. అండ్ దే బికేమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్. సో ఇందాక చెప్పుకున్న ఫారెస్టర్స్ అంటే హూ ఆర్ స్కిల్డ్ ఇన్ ప్లాంటింగ్. ఓకే, మొక్కలు నాటడంలో చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఫారెస్టర్స్. సో ఇక్కడ వీళ్ళు వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్గా మారారనమాట. కాంపిటెంట్ మీన్స్ సమర్థులు, హైలీ స్కిల్. ఓకే, సో అంత సమర్థులైనటువంటి ఫారెస్టర్స్గా వీళ్ళు చేంజ్ అయ్యారు ఇప్పుడు. సో ఐ కాల్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్. సో ఇందాక చెప్పుకున్న ఫారెస్టర్స్ చదువుకోవాలి, వాళ్ళకి డిప్లొమాస్ కావాలి. డిప్లొమా అంటే పట్టభద్రులు కావాలన్నమాట, సర్టిఫికేట్స్ కావాలి. బట్ వీళ్ళకి అవేం అవసరం లేదు, అయినా కూడా వీళ్ళు ఫారెస్టర్స్గా చేంజ్ అయ్యారు. కాబట్టి వీళ్ళని నేను ఏమని పిలుచుకునేదాన్ని అంటే దీస్ ఆర్ ద ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్, సర్టిఫికేట్స్ లేనటువంటి ఫారెస్టర్స్ అని నేను పిలుచుకునేదాన్ని, వాళ్ళకి అలాంటి బిరుదు ఇచ్చాను అని చెప్పారు. నెక్స్ట్ ఎన్హెచ్కే రేడియో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వై డూ యూ థింక్ దే రెస్పాండెడ్ సో వెల్ టు యువర్ మెసేజ్. సో మీరు ఇచ్చినటువంటి ఆ మెసేజ్కి వాళ్ళు ఎందుకు అంతగా రెస్పాండ్ అయ్యారు అని అనుకుంటున్నారు? సో ఎందుకు వాళ్ళు ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు మీరు చెప్పిన మాటలకి అని అంటే, అంతే కదా. సో నేను పోయి మొక్కలు నాటు అనేస్తే ఎవరైనా నాటుతారా? సో ఏంటి రీజన్? ఏదో ఒక రీజన్ ఉందన్నమాట. ఓకే, సో ఏంటి ఆ రీజన్ అనేది చూద్దాం. బంగారి మాతయ్య గారు చెప్తున్నారు, ఇట్ వాస్ ఏ నీడ్. ఏమీ లేదండి, వాళ్ళ యొక్క అవసరం ఎంత పనైనా చేపిస్తుంది. ఎస్, ఓకే, మన అవసరమే మనకు ఎన్నో నేర్పిస్తుంది మన జీవితంలో. మన అవసరమే మన దగ్గర ఎన్నో పనులు చేపిస్తుంది మన జీవితంలో.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ అనేవి చూసుకున్నట్లయితే నేను ఫోన్ అనేది ఆల్రెడీ ఐ టోల్డ్ యూ నా ల్యాప్టాప్ క్యామ్ అనేది వర్క్ చేయదు. సో ల్యాప్టాప్ క్యామ్ అనేది వర్క్ చేయడం లేదు అనేసి నేను వీడియోస్ని ఓన్లీ వన్ టెక్స్ట్ బుక్తో ఇలా డిస్ప్లే చేస్తూ కంటిన్యూ చేస్తామా అని అనుకున్నాను. కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదే మనిషి కనిపించకపోతే అనేసి, అంటే ఇంట్రెస్ట్ రాదనమాట చూసే వాళ్ళకు కూడా. ఒక మనిషి నేరుగా కనిపించి చెప్తూ ఉంటే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో కాబట్టి అలా ఆలోచించాను, అంటే చూసే వాళ్ళకి వ్యూవర్స్కి ఇంకా బాగా ఇంట్రెస్ట్ రావాలి, ఈ లెసన్ డైరెక్ట్గా నేను మీకు చెప్తున్నట్టుగా ఉండాలి అన్న ఫీలింగ్ మీకు రావాలి అన్న ఆలోచనతో నేను ఈ ల్యాప్టాప్ని రిపేర్ కూడా పంపించాను. బట్ వాళ్ళు ఇది క్యామ్ అనేది ఇంకా కష్టము, వర్క్ అవ్వదు అని చెప్పారు. సో అలాంటి టైంలో ఇంకేం చేయాలని ఆలోచిస్తుండగా మొబైల్ కెమెరాని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయలేమా అని అన్న ఆలోచన వచ్చింది. సో ఆ అవసరం నాకు కొత్తదనాన్ని నేర్పించింది. ఎస్, మనం కనెక్ట్ చేయగలుగుతాము, మొబైల్ కెమెరాని ల్యాప్టాప్కి యూస్ చేయగలుగుతాము అన్న కొత్త పాఠాన్ని నాకు నేర్పించింది నా అవసరం అనేది. సో నౌ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో అది మొబైల్ క్యామ్లోనే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. మొబైల్ క్యామ్ అనేది ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను నేను. సో ఈ క్లారిటీ అనేది కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఆ అవసరం అనేది నాకు ఒక పాఠాన్ని నేర్పించింది. తరువాత కొద్ది రోజుల పాటు ఆ క్యామ్ కనెక్ట్ చేయడం అనేది వైఫైతో కనెక్ట్ చేయడము ప్లస్ హాట్స్పాట్తో కనెక్ట్ చేయడం నేర్చుకున్నాను. కానీ హాట్స్పాట్తో కనెక్ట్ చేస్తే మన మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా కన్జ్యూమ్ అయిపోతుంది. సో నేను ఈ లెసన్ ఆల్మోస్ట్ 1 అవర్ పైనే వస్తుంది, 10th క్లాస్ లెసన్ అది 1.5 అవర్ దాకా. సో ఆ డేటా అనేది మనకు సరిపోవడం లేదు. సో అప్పుడు ఏం చేయాలి, అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవాలి నేను. సో డేటా సరిపోవడం లేదు, ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ అవసరం అనేది ఇంకొకటి నేర్పించింది. కేబుల్తో మనం కనెక్ట్ చేయలేమా క్యామ్ అనేది అని. ఆ అవసరం నాకు ఇంకొక పాఠం నేర్పించింది. ఎస్, మనం కనెక్ట్ చేయవచ్చు అని. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మాట్లాడుతున్నది కేబుల్తోనే, మొబైల్ క్యామ్ అనేది కేబుల్తోనే కనెక్ట్ చేసి మీకు లెసన్ చెప్తూ ఉన్నాను. సో ఈ విధంగా నా అవసరం అనేది ఇంకొక పాఠాన్ని నేర్పించింది. సో నెక్స్ట్ ఇంకొక ఆలోచన, అంటే రిమైనింగ్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే 10th క్లాస్ ఫస్ట్ యూనిట్ అండ్ 9th క్లాస్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా నేను క్యామ్ అనేది చేతిలో ఇలా పట్టుకొని, అంటే మొబైల్ అనేది ఇలా చేతిలో పట్టుకొని ఇలా చూస్తూ ల్యాప్టాప్ని చెప్పేవాడిని. సో ఒక 1 అవర్ ఉండిందనుకోండి లెసన్, 50 మినిట్స్ 40 మినిట్స్ 1 అవర్ ఉంటే అలా మూవ్ చేయకుండా అలాగే పట్టుకొని రికార్డ్ చేయడం అంటే హ్యాండ్ అనేది చాలా పెయిన్ వచ్చేది, షివరింగ్ వచ్చేసేది, వణికిపోయేది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా 9th క్లాస్ వీడియోస్లో లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ అనేది వణికిపోతుంటే మళ్ళీ కుడి చేయి తీసుకొని ఇలా పట్టుకునేవాడిని, చాలా కష్టపడ్డాను. సో అలాంటి టైంలో నా అవసరం ఇప్పుడేంటి, నాకు ఒక మొబైల్ స్టాండ్ అనేది కావాలి. సో దానికోసం నేను అమెజాన్ మొత్తం సెర్చ్ చేశాను అనమాట. స్టాండ్ అంటే ఇలా పైకి ఉంటుంది కదా, సో అలాంటి స్టాండ్స్ సెర్చ్ చేశాను. అంటే మన బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో వచ్చేటటువంటి స్టాండ్స్ ట్రై చేశాను. చూస్తే ఆ స్టాండ్స్ కూడా, అంటే వాటి కింద ఉన్న కామెంట్స్ అనేవి నాకు నచ్చలేదన్నమాట. అంటే స్టాండ్ దానికి పెట్టిన కామెంట్స్ అది విరిగిపోయి వస్తుంది, ఇది ప్రాపర్గా ఉండట్లేదు, ఓకే ఇది చాలా స్మూత్గా ఉంటుంది, విరిగిపోతుంది, ఇలా ఉన్నాయన్నమాట. సో అది పక్కన పెట్టాను. మొబైల్ హోల్డర్ అంటే పిన్ వస్తుంది, సో అది స్ప్రింగ్ లాగా వస్తుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది మొబైల్ని క్యాచ్ చేసి పట్టుకుంటుంది, అది చూశాను. బట్ డౌట్ వచ్చింది, ఇంత వెయిట్ని అది ఎలా గాల్లో పట్టుకుంటుంది, కొద్ది కాలం తర్వాత అది పనిచేయదేమో అన్న డౌట్. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నా అవసరమే నాకు ఇంకొక కొత్త పాఠాన్ని నేర్పించింది. ఎస్, మన చుట్టూ ఎన్నో ఉన్నాయి వస్తువులు, ఈ వస్తువుల్ని యూజ్ చేసి వై కాంట్ వీ ప్రిపేర్ ఏ స్టాండ్ అని అనిపించింది. ఓకే, స్టాండ్ అంటే మనం దేని మీద నిలబెట్టాలి అని అంటే కింద మనం కేబుల్ అనేది పెట్టున్నాం అనమాట. సో ఆ టేబుల్ మీద దేని మీద మనం ఆ కేబుల్ అనేది పెట్టలేము. సో అలా పెట్టలేనప్పుడు ఏం చేయాలి, ఇది గాల్లో ఉండాలి, పట్టుకో ఉండాలి, ఎలా అన్న ఆలోచనలో నుంచి నాకు వచ్చినటువంటి ఐడియా ఏంటంటే ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్. సో టేబుల్ ఫ్యాన్ మనకు ఉంటుంది కదా, సో ఆ టేబుల్ ఫ్యాన్ అనేది ఒక స్టాండ్ లాగా మనకు ఇప్పుడు ఎంత హైట్ కావాలో అంత హైట్, దాన్ని స్క్రూ లూజ్ చేసుకొని పైకి తీసుకోవచ్చు, కిందకి తీసుకోవచ్చు. సో ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ టేబుల్ ఫ్యాన్ యూస్ చేయొచ్చు కదా అని అనుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియో మీరు చూస్తున్నది, నేను ఆ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, సో దానికి మధ్యలో
రెక్కలు ఉంటాయి కదా, సో దాని మధ్యలోకి నేను నా ఫోన్ దించి ఓకే అలాగే కదలకుండా పెట్టి మీకు నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇలా కావాలన్నా కానీ ఆ హెడ్ ఉంటుంది కదా ఆ టేబుల్ ఫ్యాన్ది, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా మూవ్ చేసుకోగలుగుతాను, ఇలా మూవ్ చేసుకోగలుగుతాను. సో నేను ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఈజీగా ఒక స్టాండ్ అనేది వచ్చింది ఎలాంటి ఖర్చు పెట్టకుండా. సో ఈ విధంగా మన అవసరమే మనకు కావాల్సిన పని అనేది చేపిస్తుంది, మనకు కొత్త పాఠాన్ని మన జీవితంలో నేర్పిస్తుంది. ఓకే అదే వీళ్ళ అవసరమే ఇవి చెప్పిన మాట విని చేసేలాగా చేసిందనమాట. సో వాళ్ళకున్న అవసరమే అలా చేసింది. వెన్ ద ఉమెన్ said they needed firewood and building material, we responded to that need. సో ఎప్పుడైతే ఆ మహిళలు మాకు ఫైర్వుడ్ కావాలి, వంట చెరుకు కావాలి పొయ్యిలో పెట్టుకోవడానికి, అండ్ బిల్డింగ్ మెటీరియల్, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అంటే ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ అంటే వుడ్ కావాలి అని అడిగినప్పుడు మేము వాళ్ళ యొక్క అవసరాల కోసం మేము రెస్పాండ్ అయ్యాము. ఎస్ మీకు ఇది కావాలంటే మీరు చెట్లు పెంచుకోండి, దాని నుంచి వస్తుంది అని చెప్పాము, కాబట్టి వాళ్ళు పెంచడానికి ఒప్పుకున్నారు. అండ్ సో వీ రెస్పాండెడ్ అండ్ ప్లాంట్ ట్రీస్, సో చెట్లు నాటండి అని చెప్పాము. దెన్ యూ విల్ హ్యావ్ ట్రీస్ ఫర్ ఫైర్వుడ్, అప్పుడు మీకు వంట చెరుకు అనేది వస్తుంది. ఇన్ ద ట్రోపిక్స్ ట్రీస్ గ్రో వెరీ ఫాస్ట్. సో ఈ ట్రోపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో పంటలు అంటే ట్రోపిక్స్ అంటే మనకు ఉష్ణమండల ఏరియాలు అంటాం తెలుగులో. సో ఆ ఏరియాస్లో ట్రీస్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. Okay, in 5 to 10 years these trees serve as firewood as building materials. So in 5 to 10 years 5 నుంచి 10 సంవత్సరాల్లోనే ఆ చెట్లు పెద్దవి అయిపోతాయి అండ్ అవే వీళ్ళకి ఆ వంట చెరుకుగా యూజ్ అవుతాయి, అంటే పొయ్యిలో పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అండ్ ఆ ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో మీ అవసరాలకి మీరే తయారు చేసుకోండి అని ఒక మాట నేను చెప్పాను అంతే, అందుకే వాళ్ళు నా మాట విన్నారు. ఓకే నెక్స్ట్, వన్స్ వీ హ్యాడ్ ప్లాంటెడ్ దోస్ ట్రీస్ వీ సా the need for them to understand why we have to have good governance. So once we had planted those trees, ఒకసారి ఆ చెట్లని నాటిన తరువాత మాకు అనిపించింది ఏంటంటే ఎందుకు ఒక మంచి పరిపాలన అనేది ఉండాలి అన్న ఆలోచన అప్పుడు మాకు వచ్చిందనమాట. సో మంచి పరిపాలన యొక్క అవసరం ఏంటి అని మాకు అప్పుడు తెలిసొచ్చింది. ఓకే సో ఎందుకు అంటే చూడండి ఇక్కడ, so it became important to give them civic education so that they could understand how we govern ourselves, why we govern ourselves, the way we govern ourselves, why we are managing our environment, the way we are managing it. So ఆ గుడ్ గవర్నెన్స్ అనేది లేకపోతే ఎవరి పాటికి వాళ్ళు వచ్చి చెట్లను కొట్టుకొని వెళ్ళిపోతారు. నేను నాటిన చెట్లు కూడా వేరే వాళ్ళు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతారు. సో ఆ మంచి పరిపాలన, ఆ గవర్నెన్స్ అనేది ఉండాలి, అది వీళ్ళకి నేర్పించాలి. ఎవరో పరిపాలించడం కాదు, మన అవసరాలను మనమే సృష్టించుకోవాలి. ఓకే సో మనల్ని మనం పరిపాలించుకోవాలి, ఆ విధంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని నాకు ఆలోచన వచ్చింది. సో ఇట్ బికేమ్ ఇంపార్టెంట్ టు గివ్ దెమ్ సివిక్ ఎడ్యుకేషన్. సో అప్పుడు నాకు అనిపించింది వాళ్ళకి ఒక సివిక్ ఎడ్యుకేషన్ అంటే ఈ సొసైటీ, ఈ సమాజం గురించి ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందించాలనుకున్నాను. అండ్ సో దట్ దే కుడ్ అండర్స్టాండ్ హౌ వీ గవర్న్ అవర్ సెల్స్, మనల్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవచ్చు, ఏ విధంగా రూల్ చేసుకోవచ్చు అని వాళ్ళకి తెలుస్తుంది అని అనుకునింది. వై వీ గవర్న్ అవర్ సెల్స్, ద వే వీ గవర్న్ అవర్ సెల్స్. సో మనం ఎందుకు మనల్ని మనం రూల్ చేసుకోవాలి, పరిపాలించుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ద వే వీ గవర్న్ అవర్ సెల్స్, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అన్న విధానం కూడా వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ సివిక్ ఎడ్యుకేషన్. అండ్ వై వీఆర్ మేనేజింగ్ అవర్ ఎన్విరాన్మెంట్, సో ఎందుకు మనం మన ఎన్విరాన్మెంట్ని సరైన విధానంగా మేనేజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ద వే వీ ఆర్ మేనేజింగ్ ఇట్, సో ఏ వేలో ఏ దారిలో మనం ఈ ఎన్విరాన్మెంట్ని మేనేజ్ చేయాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది.
సో ఇవన్నీ తెలియాలంటే వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఒక సివిక్ ఎడ్యుకేషన్. సో ఆ సివిక్ ఎడ్యుకేషన్ని నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఈ సమాజం పట్ల కొద్దిగా అయినా కూడా జ్ఞానాన్ని, కొద్దిగా అయినా కూడా నాలెడ్జ్, ఐడియాని వాళ్ళకి అందజేయాలనుకున్నాను. సో అలా అనుకుని వాళ్ళకి నేను అవన్నీ నేర్పించాను. బికాస్ వీ వర్ డీలింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్, we gave them education both in civics and also in the environment. సో మనం వాళ్ళకి సివిక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పింది కదా. సో ఈ సమాజం పట్ల అవగాహన అనేది కల్పిస్తే వాళ్ళని వాళ్ళు ఎలా పరిపాలించుకోవాలి, ఎన్విరాన్మెంట్ ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటారని చెప్పింది. సో మెయిన్ ఇక్కడ దేని గురించి డీల్ చేస్తున్నారు? ఎన్విరాన్మెంట్ గురించి. సో ఎన్విరాన్మెంట్ గురించి డీల్ చేస్తున్నప్పుడు సమాజం గురించి నాలెడ్జ్ ఇస్తే సరిపోతుందా? సమాజంతో పాటు, ఈ సొసైటీతో పాటు, ఆ సివిక్ ఎడ్యుకేషన్తో పాటు వీళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ గురించి కూడా సరైనటువంటి అవగాహన కల్పించాలి, సరైనటువంటి నాలెడ్జ్ని ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చి ఈవిడ ఆ ఎన్విరాన్మెంట్, సివిక్ ఎడ్యుకేషన్స్తో పాటు ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. ఎడ్యుకేషన్ ఫర్ బోత్ సివిక్స్ అండ్ ఆల్సో ఇన్ ఎన్విరాన్మెంట్ అది ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్, దట్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ క్లియర్లీ వై దే షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ ఎన్విరాన్మెంట్, దట్ it was not the responsibility of the government or the responsibility of somebody else to come and rehabilitate their environment on their own land. It's their responsibility. So ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఏం తెలిసి వచ్చిందంటే దట్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ క్లియర్లీ వై దే షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ ఎన్విరాన్మెంట్. సో వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ని ఎందుకు కాపాడుకోవాలి, ఇది మా బాధ్యత ఎలా అవుతుంది, ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడేటటువంటి బాధ్యత మాకు ఎందుకు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసి వచ్చిందనమాట. దే క్లియర్లీ వై దే షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుకునేటటువంటి బాధ్యత మనమే తీసుకోవాలి అన్న అది ఎందుకు అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది. దట్ ఇట్ వాజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్, సో ఇది గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు అని వీళ్ళు తెలుసుకున్నారు. ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సంబడి ఎల్స్ టు కమ్ అండ్ రీహాబిలిటేట్. సో అది ఒక గవర్నమెంట్దో లేక ఇంకొకటిదో బాధ్యత కాదు. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ కాపాడే బాధ్యత అనేది గవర్నమెంట్తో లేక ఇంకొకటితో కాదు. అండ్ రీహాబిలిటేట్ అంటే వాటిని మళ్ళీ పునరుద్ధరించడం అన్నమాట. ఓకే, హెల్ప్ టు గెట్ బ్యాక్. సో ఇవి చేసేటటువంటి బాధ్యత, ఎన్విరాన్మెంట్ని తిరిగి పొందేటటువంటి బాధ్యత ఏ గవర్నమెంట్తో ఇంకొకరితో కాదు, అది కంప్లీట్గా మనదే. ఆన్ దేర్ ఓన్ ల్యాండ్, ఇట్స్ దెమ్, అది వాళ్ళదే. అండ్ ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ, ఇది వాళ్ళ బాధ్యత మాత్రమే. ఎవరో వచ్చి మీ ఎన్విరాన్మెంట్ని, మీ భూముల్ని వాళ్ళు వచ్చి కాపాడరు. సో మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని మీ ఎన్విరాన్మెంట్ని మీరు కాపాడుకోవాలి అని తెలియజేసింది వంగారి మాతయ్య గారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, NHK Radio asking that what transformations did you see? సో మీరు ఎలాంటి చేంజెస్ అనేవి వీళ్ళలో చూశారు? అంటే మీ యొక్క స్పీచ్ ఇచ్చిన తర్వాత, మీరు మోటివేట్ చేసిన తర్వాత ఎలాంటి పరివర్తనం అనేది వచ్చింది, ఎలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి అని NHK రేడియో వాళ్ళు అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎలా చెప్తుందో చూద్దాం. One of the bigger transformations that I saw was that ability of an ordinary illiterate woman to get to understand and to be able to plant trees that in 5 or 10 years became big trees, and she was able to cut them and be able to give herself energy. So one of the bigger transformations that I saw was ఏంటంటే చాలా పెద్ద మార్పు, పరివర్తనం, చేంజ్ ఏది అంటే తను చూసింది ఏంటంటే ఐ సా వాజ్ దట్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్డినరీ ఇల్లిటరేట్ ఉమెన్, అంటే ఒక సాధారణమైనటువంటి ఇల్లిటరేట్, చదువు కూడా లేనటువంటి ఒక
మహిళ టు గెట్ to understand and to be able to plant trees that in 5 or 10 years became big trees. సో తను అర్థం చేసుకొని చెట్లను నాటింది. ఆ చెట్లు 5 లేదా 10 సంవత్సరాల్లో పెద్దవయ్యాయి. అండ్ షీ వాజ్ ఏబుల్ టు కట్ దెమ్ అండ్ బీ ఏబుల్ టు గివ్ హర్ సెల్ఫ్ ఎనర్జీ. సో తనకు అవసరమైనటువంటి ఆ వంట చెరుకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనకై తానే సంపాదించుకోగలుగుతుంది అనమాట. ఆ స్థాయికి వచ్చింది ఇప్పుడు. సో ఆ పెద్ద అయిన చెట్లని తను కట్ చేసుకొని తన వంట చెరుకు కావచ్చు, ఫైర్వుడ్ కావచ్చు, లేదంటే ఇంటికి కావచ్చు, ఏ విధంగా అవసరమో ఆ విధంగా తను యూస్ చేసుకునేది. టు బీ ఏబుల్ టు సెల్ దోస్ ట్రీస్ అండ్ గివ్ హర్ సెల్ఫ్ అన్ ఇన్కమ్. సో ఆ చెట్లను అమ్ముకొని కొట్టి ఆ చెట్ల యొక్క వుడ్ని అమ్ముకొని తను ఇన్కమ్ అంటే మనీ అనేది సంపాదించుకోగలిగింది తన ఓన్గా. టు బీ ఏబుల్ టు ఫీల్ కాన్ఫిడెంట్ దట్ షీ హ్యాడ్ డన్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. సో తన కోసం తాను ఏదో చేసుకున్నాము అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది తనలో నేను చూశాను. సో ఇదే అత్యంత భారీ మార్పు నేను వాళ్ళలో అబ్జర్వ్ చేసింది అని చెప్తున్నారు. సో దట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్, సెన్స్ ఆఫ్ డిగ్నిటీ, దట్ దే ఆర్ నాట్ బెగ్గింగ్, that they are doing things for themselves was very empowering. So that sense of pride, so వాళ్ళ యొక్క అప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి ఆ గర్వం ఏదైతే ఉందో, ఎస్ నా డబ్బులతో నేను సంపాదించుకున్నాను అన్న వాళ్ళ యొక్క ఫీలింగ్, ఆ గర్వం ఏదైతే ఉందో, సెన్స్ ఆఫ్ డిగ్నిటీ, దట్ దే ఆర్ నాట్ బెగ్గింగ్. సో వాళ్ళు అడుక్కోవట్లేదు ఎవరి దగ్గర, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, దట్ దే ఆర్ డూయింగ్ థింగ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ కోసం వాళ్ళు పనులు చేసుకుంటున్నారు అన్నమాట. ఓకే, సో దట్ వాజ్ వెరీ ఎంపవరింగ్. సో నిజంగా అది ఎంపవరింగ్ మీన్స్ గివ్ పవర్ టు డూ సంథింగ్. ఓకే, సో వాళ్ళ ఇదన్నీ కూడా చాలా మంచి మార్పులు వాళ్ళలో వచ్చినవి. ఓకే, సో ఈ విధంగా వాళ్ళకై వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు. దట్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ పవర్ఫుల్. సో ఈ మార్పే నేను వాళ్ళలో అబ్జర్వ్ చేసింది. ఇది చాలా పవర్ఫుల్, చాలా గొప్ప మార్పు తీసుకొచ్చింది వాళ్ళలో. ద అదర్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్. సో అది ఒక మార్పు అయితే, అంటే ఆడవాళ్ళలో వచ్చిన మార్పు అయితే, ఇంకొకటి వచ్చి ఈ యొక్క ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు. ల్యాండ్స్కేప్ మీన్స్ ప్రకృతి యొక్క దృశ్యాలు. సో ఈ ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్లేసెస్ వే దేర్ ఆర్ నో మోర్ డస్ట్. సో ఎక్కడైతే డస్ట్ నిందో, ఎక్కడంతా దుమ్ము అంతా నిండుకుపోయినిందో అక్కడంతా ఇప్పుడు దుమ్ము అనేది లేదు, కనిపించలేదు. దేర్ ఆర్ ట్రీస్, ఈవెన్ బర్డ్స్ అండ్ ర్యాబిట్స్. ఇప్పుడు అంతా కూడా చెట్లు ఉన్నాయి, బర్డ్స్ మళ్ళీ పక్షులు తిరిగి వచ్చాయి ఆ ఫారెస్ట్లోకి, అండ్ ర్యాబిట్స్ కుందేలు కూడా తిరిగి వచ్చాయి. దే కమ్ బ్యాక్ అండ్ దే మేక్ ద ఎన్విరాన్మెంట్ వెరీ బ్యూటిఫుల్. సో అవన్నీ తిరిగి వచ్చి మళ్ళీ ఈ వాతావరణాన్ని, పర్యావరణాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాయి. there is a shade and sometimes even dry springs come back because the water is not running, the water is going into the ground. So ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఎండిపోయాయి అనమాట. ఎందుకంటే ఒకప్పుడైతే ఈ వాటర్ అన్నీ కూడా నేరుగా వెళ్ళి వాటిలో కలిసిపోయావు అనమాట. సో ఇప్పుడు అలా కలవకుండా ఇవన్నీ కూడా భూమిలోకి వెళ్తున్నాయి, అండర్ గ్రౌండ్. ఓకే, వెళ్తున్నాయి కాబట్టి ఆ డ్రై స్ప్రింగ్స్ అనేవి మళ్ళీ కనిపిస్తున్నాయి ఇప్పుడు మాకు అక్కడక్కడ. వెరీ ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో వెరీ ప్రొఫౌండ్ అంటే ఎక్సలెంట్ అనమాట. చాలా అద్భుతమైనటువంటి మార్పు అనేది వచ్చింది ఈ ప్రకృతిలో కూడా. సో ఫస్ట్ వచ్చింది మహిళలో, వాళ్ళలో వచ్చిన మార్పు వల్లే ఇప్పుడు ఆ ప్రకృతిలో కూడా మార్పు వచ్చింది. నెక్స్ట్, and the other transformation that I saw was the willingness of the people to fight for their rights. సో ఇంకొక మూడవ ట్రాన్స్ఫర్మేషన్, మూడవ మార్పు, పరివర్తనం ఏంటి అంటే that I saw was the willingness of the people to fight for their rights. వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి willingness అంటే ready to do anything అన్నటువంటి ఆ విధానం అనేది నేను ప్రజల్లో చూశాను. ఎస్, మా హక్కుల కోసం మేము ఎంత దాకా వెళ్తాం, మేము పోరాడతాం అని అందరూ సిద్ధంగా ఉన్నారనమాట. సో ఆ మార్పును నేను వీళ్ళల్లో చూశాను.
to decide that they have a right to a good clean environment. So to decide that they have a right to a good clean environment, వాళ్ళకి అత్యంత అద్భుతమైనటువంటి మంచి ప్యూర్ అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్, స్వచ్ఛమైనటువంటి ఆ పర్యావరణం పొందడానికి వాళ్ళకి హక్కు ఉంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే, ఆ మార్పు వాళ్ళలో వచ్చింది. టు డిసైడ్ దట్ దే విల్ ఫైట్ ఫర్ దేర్ ఫారెస్ట్, వాళ్ళ అడవుల కోసం వాళ్ళు ఫైట్ అంటే గొడవలు పడడానికి కావచ్చు లేదా యుద్ధానికి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు, రెడీగా ఉన్నారు. దే విల్ ప్రొటెక్ట్ దేర్ ఫారెస్ట్, వాళ్ళ అడవుల్ని వాళ్ళు ఇప్పుడు కాపాడుకోగలుగుతారు. అండ్ దే విల్ నాట్ అలో కరప్ట్ లీడర్స్ టు టేక్ దేర్ పబ్లిక్ ల్యాండ్స్. సో ఈ విధంగా లంచంతో అవినీతిపరమైనటువంటి కరప్ట్, ఓకే, అవినీతిపరమైనటువంటి ఆ లీడర్స్, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళ ల్యాండ్స్ని తీసుకుంటాము అని అంటే వీళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఓకే, వాళ్ళని అలౌ చేసే పరిస్థితిలో లేరు. ఆ విధమైనటువంటి మార్పు వచ్చింది. చూడండి ఎంత చేంజ్ తీసుకొచ్చిందో ఈమెడ. ఆ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటటువంటి ఒక ఎంపవరింగ్ అనేది తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ ప్రకృతి, ఎన్విరాన్మెంట్, సీనరీ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో చెప్పింది. ఓకే, మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉన్నిందో అలాగే వచ్చాయి అంతా కూడా. అండ్ థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆ పీపుల్, వాళ్ళ అడవిల జోలికి ఎవరు వచ్చినా, వాళ్ళ ల్యాండ్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఒప్పుకునే పరిస్థితి అనేది లేదనమాట. ఆ విధంగా మార్పు చెందింది వాళ్ళల్లో. నెక్స్ట్ NHK రేడియో ఆస్కింగ్, హౌ డూ యూ థింక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా? సో రిమైనింగ్ ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ, ఈ ఆఫ్రికా, ఈ దేశం మొత్తాన్ని కూడా, మిగిలిన దేశాన్ని అంతా కూడా మీరు ఏ విధంగా ప్రభావితం చేయగలను అనుకుంటున్నారు, ఏ విధంగా ప్రేరేపించగలను అనుకుంటున్నారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనుకుంటున్నారు మీరు అని అడిగితే దానికి వంగారి మాతయ్య గారు, అవర్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు స్టాప్ wasting their resources and their youth in wars and instead engage in creating a peaceful environment, more peaceful states. So our efforts will inspire other people. So మిగిలిన వాళ్ళు, మేము పడ్డటువంటి ఈ కష్టాలు, ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిగిలిన అందరి ప్రజల్ని కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అంటే వాళ్ళని కూడా ప్రేరేపిస్తాయి, ఇన్స్పైర్ చేస్తాయి. టు స్టాప్ వేస్టింగ్ దేర్ రిసోర్సెస్. సో వాళ్ళ యొక్క ఆ రిసోర్సెస్, ఆ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ చేయడం వాళ్ళు కూడా ఆపేస్తారు మమ్మల్ని చూసి. అండ్ దేర్ యూత్ ఇన్ వార్స్ అండ్ ఇన్స్టెడ్ ఎంగేజ్ ఇన్ క్రియేటింగ్ ఏ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. సో వార్స్, యుద్ధాలు చేయడానికి సిద్ధమైనటువంటి ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పీస్ఫుల్, ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణాన్ని, ఆ పర్యావరణాన్ని నెలకొల్పడానికి వాళ్ళు తమ వంత సహాయం వాళ్ళు చేస్తారు. సో ఆ యుద్ధాలు చేసే బదులు వాళ్ళు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ కోసం యుద్ధాలు చేస్తారు ఖచ్చితంగా. ఎన్విరాన్మెంట్, మోర్ పీస్ఫుల్ స్టేట్స్, అండ్ చాలా ప్రశాంతమైనటువంటి ఆ రాష్ట్రాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, I am very happy about the fact that now in Africa you see new efforts of ensuring that Africans engage in dialogue, that they invest in peaceful negotiations for conflicts. So I am very happy about the fact that now in Africa, ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ నిజం ఏంటో తెలుసా? దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం జరుగుతుందంటే ఆఫ్రికాలో యు సీ న్యూ ఎఫర్ట్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ఆఫ్రికన్స్ ఎంగేజ్ ఇన్ డైలాగ్. సో ఆఫ్రికన్స్ అందరూ కూడా, ఎన్ష్యూరింగ్ మీన్స్ భరోసా ఇచ్చే విధంగా ఒక మాటలు అనేవి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒక సంభాషణ అనేది జరుగుతుంది వాళ్ళందరి మధ్యలో కూడా. ఏంటంటే అది దట్ దే ఇన్వెస్ట్ ఇన్ పీస్ఫుల్ నెగోషియేషన్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్. నెగోషియేషన్స్ మీన్స్ సంధి, చర్చలు, రాజీ కుదర్చడం. ఓకే, బీయింగ్ అబౌట్ ఇన్ డిస్కషన్. నెగోషియేషన్స్ మీన్స్ బీయింగ్ అబౌట్ ఇన్ డిస్కషన్స్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, ఒక యుద్ధం అనేది వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యుద్ధాలు వద్దు, మాట్లాడుకొని సంధి చేసుకుంటాం. ఓకే, డిస్కస్ చేసి మనం సయోధ్య కుదుర్చుకుంటాం, రాజీ కుదుర్చుకుంటాం,
ఒక ఒప్పందానికి వస్తాం, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నటువంటి మాటలు ఇప్పుడు ఆఫ్రికా మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర వినిపిస్తుంది. వాళ్ళు ఆ మాటలతోనే అందరికీ భరోసా ఇస్తున్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆ మాటలతోనే ఎంగేజ్ అయి ఉన్నారు. సో అది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. దట్ వీ మేనేజ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా మనం మన ఎన్విరాన్మెంట్ని మేనేజ్ చేసుకుంటామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దానివల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది. వీ మస్ట్ రీస్టోర్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ డు నాట్ ఫైట్ బికాస్ వీ ఆర్ అలోవింగ్ ద ఎన్విరాన్మెంట్ ఎస్పెషల్లీ ద ల్యాండ్ to be degraded, and then we fight over agricultural land and grazing land. So we must restore our environment. మనం మళ్ళీ మన ఎన్విరాన్మెంట్, మన వాతావరణాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి. ఓకే, అండ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ డు నాట్ ఫైట్. అండ్ మనము గొడవ పడకూడదు అన్నటువంటి ఒక భరోసా కల్పించాలి ప్రతి ఒక్కరికి. Because we are allowing the environment, especially the land, to be degraded. So already మన ఎన్విరాన్మెంట్ మెయిన్ మన ల్యాండ్ ఏదైతే ఉందో అది నశించిపోవడానికి, డిగ్రేడెడ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, సో అది ఎఫెక్ట్ అవ్వడానికి, డ్యామేజ్ అవ్వడానికి మనం చాలా కారణం అవుతున్నాము. ఓకే, సో ఆ ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవ్వడం అంటే రెడ్యూస్డ్ ఇన్ క్వాలిటీ, ఆ విధంగా రెడ్యూస్ అవ్వడానికి మనం ఆల్రెడీ చాలా కారణమయ్యాము. అండ్ దెన్ వీ ఫైట్ ఓవర్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. సో వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మరియు గ్రేజింగ్ ల్యాండ్, మేత అంటే పశువులు మేసేటటువంటి ఆ భూమి ఏదైతే ఉందో వాటి కోసం కూడా మనం కొట్టుకుంటున్నాము. సో దీనివల్ల చాలా నష్టపోతున్నాం మనము. ఐ సీ ఏ లాట్ ఆఫ్ హోప్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సోమాలియా, what is happening in the Sudan, what is happening in the West Africa. So I see a lot of hope in what is, so is సోమాలియా దాంట్లో ఏం జరిగింది, అండ్ సుడాన్లో జరిగింది, అండ్ వెస్ట్ ఆఫ్రికాలో జరిగింది కదా, ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొద్దిగా ఆశ అనేది ఇలా అలాగే మెయింటైన్ చేయగలుగుతున్నాను. అంటే కొద్దిగా ఆశ అనేది నాలో చిగురించింది. సో ఆ విధంగా మన లైఫ్ అనేది మనం స్పాయిల్ చేసుకోం. అక్కడ ఎలా వాళ్ళు నష్టపోయారో ఆ విధంగా ఇక్కడ మన లైఫ్ అనేది నష్టపోకుండా వాళ్ళు తిరిగి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని బాగుపరచాలనుకుంటున్నారో ఆ విధంగా మనం కూడా బాగుపరుస్తాము. And I see a lot of African leaders encouraging each other to engage in dialogue. So ఇందాక చెప్పుకున్నటువంటి ఆ సంభాషణ ఏదైతే ఉందో ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలామంది లీడర్స్, ఆఫ్రికన్ లీడర్స్ వాళ్ళు కూడా ఏ మాటలు చెప్పి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను అది విన్నాను, చాలా హ్యాపీగా ఉంది నాకు అని వంగారి మాతయ్య గారు చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, దట్ ఈస్ ఎన్హెచ్కే రేడియో ఆస్కింగ్ వాట్ ఈస్ ద వన్ థింగ్ వీ కెన్ డూ. సో మనం చేయగలిగినటువంటి పని ఏంటి, ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం కోసం మనం చేయగలిగినటువంటి పని ఏది, ఒక్క మాటలో మీరు చెప్పండి అని అడిగితే దానికి వంగారి మాతయ్య గారు, ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ. సో నా జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని ఏదైనా ఉంది అని అంటే, నేను నమ్మదగినటువంటి పని ఏదైనా ఉంది అంటే అది ప్లాంట్ ఏ ట్రీ, చెట్లను నాటడం మాత్రమే. సో చెట్లను నాటితే చాలు, ఆ ఎన్విరాన్మెంట్ని ఖచ్చితంగా మనం కాపాడగలుగుతాం, మన జీవితాలను మనమే పునరుద్ధరించుకోగలుగుతాము, మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము. I think that a tree is a wonderful symbol for the environment, and when we plant a tree we plant hope. So ఈ ట్రీ, చెట్టు అనేది ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైనటువంటి సింబల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణానికి సరైనటువంటి గుర్తు ఏదంటే చెట్టు, అంతే కదా. ఎక్కడైతే పచ్చగా చెట్లు ఉంటాయో అబ్బా ఇక్కడ వాతావరణం చాలా బాగుందిరా అనుకుంటాం మనం, ఇక్కడ పర్యావరణం చాలా బాగుందిరా అనుకుంటాం. సో ఈ చెట్లే ఆ ఎన్విరాన్మెంట్కి సింబల్ లాంటివి. అండ్ వీ ప్లాంట్ ఏ ట్రీ వీ ప్లాంట్ ఏ హోప్. సో మనం ఒక చెట్టుని నాటితే మనం ఒక నమ్మకాన్ని నాటినట్టు. ఒక చెట్టుని నాటడం అంటే ఒక నమ్మకాన్ని, ఒక హోప్ని నాటినట్టు. వీ ప్లాంట్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ సెల్స్. సో మన జీవితానికి, మన యొక్క జీవితాన్ని మనం అక్కడ నాటుకున్నట్లు. ఫర్ అవర్ చిల్డ్రన్,
ఫర్ ద బర్డ్స్. సో మన కోసం, మన పిల్లల కోసం, మన యొక్క పక్షుల కోసం, వాటి జీవితాలను మనం నాటినట్లు, వాళ్ళ జీవితంలో ఉపయోగపడే వాటిని మనం ఇక్కడ నాటినట్లు ఒక చెట్టు నాటితే. వీ ప్లాంట్ సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగ్ ఆఫ్టర్ వీ ఆర్ గాన్. సో మనం ఒక చెట్టు నాటుతున్నాం, సంథింగ్ దట్ అది చాలా కాలం అలాగే ఉంటుంది. లాంగ్ ఆఫ్టర్ వీ ఆర్ గాన్, మనం పోయిన తర్వాత కూడా ఆ చెట్టు ఉంటుంది, మన ముందు తరాల వాళ్ళకి ఆ చెట్టు అనేది యూజ్ అవుతుంది అని వంగారి మాతయ్య గారు చెప్తూ ఉన్నారనమాట. సో రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ. వంగారి మాతయ్య గారు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూ తెలుసుకొని ఈ వాతావరణం గురించి మనకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఐ హోప్ దట్ మీరందరూ కూడా మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ వాతావరణాన్ని పరిరక్షిస్తారని అనుకుంటున్నాను. సో ఒక చెట్టుని నాటండి అండ్ ఇంకొకరికి చెట్టుని నాటమని చెప్పండి. ఓకే, సో మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో నేను 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ప్లస్ గ్రామర్ అనేది చాలా ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా టెక్నికల్ పరంగా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.